ఈ రోజు మనకు సెషన్ ఇవ్వడానికి వస్తున్న స్పీకర్ వారు ఇంపాక్ట్ సర్టిఫైడ్ ట్రైనర్, లైఫ్ స్కిల్స్ కోచ్, ఇన్స్పిరేషనల్ మరియు మోటివేషనల్ స్పీకర్ మరియు పారిశ్రామికవేత్త. ట్రైనింగ్ మరియు మోటివేషనల్ స్పీకింగ్ ద్వారా వ్యక్తులను స్ట్రాంగ్ చేయడంలో వారు గనులు. వారు లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ ఇంపాక్ట్ కు ప్రెసిడెంట్ గా ఉన్నారు. సోషల్ సర్వీస్ మరియు లీడర్షిప్ స్కిల్స్ ను పెంచే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. వారు ఇంపాక్ట్ లో నేషనల్ వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నారు. ఎన్నో పర్సనాలిటీ డెవలప్మెంట్ మరియు లైఫ్ స్కిల్స్ ను పెంచే ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. బిజినెస్ డెవలప్మెంట్ మరియు సక్సెస్ అవ్వడానికి యువతకు సూచనలు ఇచ్చే సెషన్ను నిర్వహిస్తూ ఉన్నారు. మోటివేషనల్ ట్రైనర్ మరియు స్పీకర్ గా వారు అనేక పర్సనాలిటీ డెవలప్మెంట్ సెషన్లను ఇచ్చి కమ్యూనికేషన్ స్కిల్స్ మరియు కెరియర్ డెవలప్మెంట్ మెరుగుపడడానికి సహాయపడ్డారు. వారు ఎవరో కాదు, మన యంగ్ అండ్ డైనమిక్ లీడర్ ఆఫ్ ద ఇంపాక్ట్ శ్రీ శ్రీనివాస్ పెరుమాండ్ల గారు. ప్లీజ్ వెల్కమ్ సార్. ద డిజిటల్ డయాస్ ఈజ్ యువర్స్. వెరీ మచ్ పావని గారు. గారు అంటే నాకు చాలా అభిమానం. తన యొక్క 2 మాటలతో నాకు స్టార్ట్ చేసే, కుదిరితే పరిగెత్తు లేకపోతే నడు, అది చేత కాకపోతే పాకుతూ పో, అంతేకాని ఒకే చోట అలా కదలకుండా ఉండిపోకు. ఉద్యోగం రాలేదని, వ్యాపారం దెబ్బతినిందని, స్నేహితుడు ఒకడు మోసం చేసేయాలని, ప్రేమించిన వాళ్ళు వదిలి వెళ్ళిపోయారని అలాగే ఉండిపోతే ఇలా దేహానికే తప్ప దాహానికి పనికిరాని ఆ సముద్రపు కెరటాలే ఎగిసి ఎగిసి పడుతుంటే తలుచుకుంటే నీ తలరాత ఇంతే అన్న వాళ్ళు కూడా నీ ముందు తలదించే సామర్థ్యం నీ ముంగట ఉంది. లే, బయలుదేరు, నిన్ను కళ్ళనివ్వకుండా చేసిన ఆ మానసిక బాధల సంఖ్యలను తెంచుకో, పడ్డ చోట నుండే పరుగు మొదలుపెట్టు. ఎస్ అన్నాడు అలనాడు శ్రీశ్రీ గారు. సో ఇప్పుడు మీ అందరికి కూడా నేను కంగ్రాచులేషన్స్ అండ్ అప్రిషియేషన్ చెప్తున్నాను. ఎందుకంటే ఇంకా అక్కడే ఉండకుండా, అలాగే ఉండకుండా, ఎక్కడున్నామో అక్కడే ఉండకుండా, లేదు నా లోపల కొంత సమర్థత ఉంది, నేను ఒక మోటివేషనల్ స్పీకర్గా ఎదగాలి, నా జీవితాన్ని ఒక అద్భుతంగా ముందుకు తీసుకోవాలి, నా జీవితంలో విజయం సాధించాలని ఒక సంకల్పం తీసుకొని ముందుకు వచ్చిన మీ అందరికీ కూడా గట్టిగా ఒకసారి కంగ్రాచులేషన్. ఎస్, బట్ చెప్పట్లు మీకు మీరే కొట్టుకోవచ్చు. ఎప్పుడు కానీ మనల్ని అభినందించడానికి ఎవరు రారు. జెలసీ అబ్బో పక్కవాడు బాగుపడుతున్నాడంటే, వాడు బాగుపడుతున్నా పర్లేదు కానీ పక్కవాడు బాగుపడుతున్నాడంటే చాలా జెలసీ ఉంటుంది. కాబట్టి పక్క వాళ్ళు మనకి ఇప్పుడు చప్పట్లు కొట్టరు కాబట్టి మనకు మనమే గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం, శబాష్ అనుకుందాం. అనుకోండి ఒక్కసారి. ఎవరైతే శబాష్ అనుకుంటారో వారు విజయం సాధించగలరు. ప్రయాణంలో ఈ 30 రోజుల ఆన్లైన్ ప్రయాణంలో ఎలాంటి సబ్జెక్ట్స్ ఉంటాయి, ఏమేమి నేర్చుకోబోతున్నాము అనేది మీకు నేను చకచకా అలా చెప్పేస్తాను. అలా నాకు నేర్పించారు మా గంపా నాగేశ్వరరావు గారు. ఎందుకంటే మాట్లాడడం నేర్చుకున్నానా, నాకు మాట్లాడాలంటే భయం. అంతకుముందు ఎవరైనా 1 to 1 అంటే గంట సేపు లెక్చర్ ఇచ్చేవాడిని. 1 to 1 అంటే గంట సేపు లెక్చర్ కాదు, 2 గంటలైనా లెక్చర్ ఇచ్చేవాడిని. ఇలా నలుగురి ముంగట మాట్లాడాలంటే నోట్లో నుంచి బబ్బబ్బా తత్త గాలి తప్ప ఏం రాకపోతుండే, చెమటలు పడుతుండే, ఎస్ లేనిపోని కడుపు నొప్పి అప్పుడే వచ్చేస్తుండే, లేనిపోని హెడేక్ అప్పుడే వచ్చేస్తుండే. నోట్లో నుంచి ఎంతో చెప్పాలని ఉంది, గొంతు విప్పాలని ఉంది, విప్పి చెప్పాలని ఉంది, చాలా ఉంటుండే. కానీ గొంతు దాటి మాట బయటికి రాకపోతుండే, గాలి మాత్రమే వస్తుండే. అలాంటిది ఈ ఇంపాక్ట్కి వచ్చిన తర్వాత మాట్లాడడం నేర్చుకున్నా, మాటలతోటి ఆడడం నేర్చుకున్నా కాబట్టి ఎంతో మందిని నేను అట్రాక్ట్ చేసుకోగలుగుతున్నాను, ఎంతో మందిని ఇన్స్పైర్ చేయగలుగుతున్నాను. ఎంతో మందికి అబ్బా నా వల్ల కాదు, నేను ఇంతే అనుకున్న వాళ్ళం కాదు, నీ లోపల ఉంది ఒక అద్భుతమైన సత్తా అని చెప్పేసి వారికి ఎంతో మందిని స్టేజ్ మీద అద్భుతంగా మాట్లాడగలిగే స్థాయికి నేను తీసుకురాగలిగాము. అండ్ నేను నాతో పాటు బృందం ఎంతో మంది కూడా ఇక్కడ కలిసి ప్రయాణం చేస్తున్నాము, సిద్ధంగా ఉన్నారు. ఇది కదా ప్రిపరేషన్, ఇది కదా నేర్చుకోవాలని తపన, రగిలే తపన, సాధించాలనే ఒక పట్టుదల, సాధించాలనే కృషి ఉంటే ఏదైనా కానీ మన సొంతం అవుతుంది, విజయం మనకు దాసోహం అవుతుంది. అంతేగాని వాళ్ళు మాట్లాడుతున్నారు కదా, ఏదో నేర్చుకుందాంలే, ఏదో 2 మాటలు విందాంలే, ఏదో చెప్తున్నారంట కదా వినిపోదాంలే అని ఎప్పుడైతే మనం పోదాంలే, చేద్దాంలే, చూద్దాంలే అంటే అక్కడే ఉంటారు. అలా కాకుండా ఎవరైతే పెన్ను పేపర్ తోటి ముందు సిద్ధంగా ఉన్నారో, నా జీవితాన్ని మార్చుకోవాలని, తలరాతను మార్చుకోవాలని, ఒక గొప్ప మోటివేషనల్ స్పీకర్గా రావాలి అని చెప్పేసి వచ్చిన మీ అందరికీ కూడా స్వాగతం. మీరు 100% అయి తీరుతారు. ఎందుకంటే మనకి ఇక్కడ అద్భుతమైన టీం ఉంది నాతో పాటుగా. ఎస్, మేమందరం కూడా ఒక స్పెషల్ థీమ్ తోటి ఉన్నాం. ఏంటంటే ఏదో వచ్చామా పద్ధతి ప్రకారం, అంటే సిస్టమేటిక్గా ఫార్ములా ప్రకారం అలా ఉండండి. మీరు ఏంటంటే మాట్లాడాలంటే మాటలతోటి ఇలా మాట్లాడాలి, ఇలా నలుగురిలో మాట్లాడాలి, భయం పొడగొట్టుకోవాలంటే ఇలా చేయాలి, అలా చేయాలి కాకుండా, భయం పొడగొట్టుకోవాలంటే ఏం చేయాలి, మాట్లాడాలంటే ఏం చేయాలి, నేర్చుకున్నది ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, ఎలా ప్రాక్టీస్ చేయాలని చెప్పేసి మిమ్మల్ని బట్టలు ఉతికినట్టుగా ఉతికి ఆరేసి తలతలలాడే తెలుపులాగా మిమ్మల్ని అలా స్టేజ్ ఫియర్ అంతా పోగొట్టేసేసి అద్భుతమైన స్పీకర్
స్పీకర్లుగా తయారు చేసే అద్భుతమైన టీం ఇక్కడ ఉన్నది. కాబట్టి మీరందరూ కూడా నెక్స్ట్ బ్యాచ్కు మీరే అలాంటి టీమ్గా తయారై వస్తారు, అద్భుతమైన స్పీకర్లుగా మారతారని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. రైట్, లెర్న్ అండ్ లెర్న్. ఎస్, లెర్న్ అండ్ లెర్న్ అనే ఒక టాపిక్ మనకు ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. అక్కడ మనకు శ్రీధర్ వీరమల్ల గారు ఏం చెప్పారు, మనకు శ్రీధర్ వీరమల్ల గారు ఏం చెప్పారంటే, ఎస్, ఐడియా ఉందా మీకు? ఎప్పుడు గాని మనం నేనిది, నేనది, నేను ఒక ప్రొఫెసరు, నేనొక ఇండస్ట్రియలిస్టు, నేనొక లెక్చరరు, సో నేను ఇది అని చెప్పేసి అన్నీ మన బ్రెయిన్‌లో ఎప్పుడైతే నింపి పెట్టుకుంటామో మనం అక్కడే ఉంటాము. కొత్త విషయాలు ఎప్పుడు కానీ మన బ్రెయిన్‌లోకి రావు. కాబట్టి ఎప్పుడు గాని నేర్చుకోవడానికి ఉత్సాహంగా ఉండాలి. ఎప్పుడు ఎంప్టీ మైండ్ తోటి ఉండాలి. ఎప్పుడు ఏదైనా గాని నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండాలి. చిన్న పిల్లల్లాగా ఉండాలి. ఎప్పుడైతే మనం అలా ఉంటామో అప్పుడు మాత్రమే మనం నేర్చుకోవడానికి సిద్ధంగా ఉంటాము. దీనిలో మనకు ఆర్ట్ ఆఫ్ అన్‌లెర్నింగ్ అనే ఒక సెషన్‌లో మనకు నేర్పించడం జరిగింది. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకు జూమ్. ఈ రోజుల్లో ప్లాట్‌ఫార్మ్ అంటే అంతకుముందంటే ఏదైనా నేర్చుకోవాలంటే ఓహో! ఎక్కడ ట్రైనింగ్ ఇస్తున్నారు? ఎలా ట్రైనింగ్ ఇస్తున్నారు? ఏ హాల్‌లో ఇస్తున్నారు? ఏ వేదికలో ఇస్తున్నారు? ఏ కాలేజ్‌లో ఇస్తున్నారు? అని చెప్పేసి మనకొక వెన్యూ ఉంటుండే. అక్కడికి వెళ్లి ప్రత్యక్షంగా నేర్చుకుంటుంటిమి. కానీ ఇప్పుడు మనకు కరోనా పుణ్యమా అని చెప్పేసేసి కరోనా వచ్చి ఎన్ని పాపం చేసిందో, ఏం పుణ్యం చేసిందో కానీ ఈ విషయంలో మాత్రం ఎక్కడెక్కడో ఉన్న అక్కడ తిరుపతిలో ఉన్న కొందరు, అనంతపురంలో ఉన్న కొందరు, రైట్, హైదరాబాద్‌లో ఉన్న కొందరు అందరం కూడా ఒక్కటే వేదిక మీదుగా ఒక్కటిగా నేర్చుకునే ఒక అద్భుతమైన అవకాశం మనకు ఈ జూమ్ కల్పించింది. ప్రతి దాంట్లో ఇవాళ రేపు పిల్లలు కూడా జూమ్‌లో నేర్చుకుంటున్నారు. ఆఫీస్ వర్క్‌లన్నీ జూమ్‌లో అవుతున్నాయి. ఏమన్నా అర్థం కాకున్నా గాని ప్రాక్టీస్ సెషన్‌లు కూడా జూమ్‌లో అవుతున్నాయి. ఇన్ని రకాల సెషన్‌లు ఇంత అద్భుతంగా ఉపయోగపడుతున్న జూమ్. మరి అలాంటి జూమ్‌ను మనం ఎలా వాడుకోవాలి? ఇప్పటికి నాకు స్టార్టింగ్ నేను ట్రైనర్ వర్క్‌షాప్‌కి వచ్చేంత వరకు కూడా జూమ్ అనేది ఒక ప్లాట్‌ఫార్మ్ ఉంటుందని నాకు తెలీదు. ఎందుకంటే నా ప్రొఫెషన్ వచ్చేసి ఒక గ్యాస్ సంబంధించింది. ఎల్‌పీజీ గ్యాస్ మీరు ప్రతి మహిళలందరికీ తెలుసు. సో, దాంట్లో మాకు ఈ జూమ్‌ల గురించి వాటి గురించి ఎక్కువ ఐడియా ఉండదు. ఏముందా అని మహిళలందరితోటి అమ్మా! గ్యాస్ చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. దాన్ని మీరేమైనా నెగ్లెక్ట్ చేస్తే అది మనల్ని వాడుకుంటది. కాబట్టి అని చెప్పేసి అవేర్‌నెస్ ఇచ్చే ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తుండే. అది కూడా ప్రత్యక్షంగా. అంతే కానీ జూమ్‌లో అవసరం లేకుండే. కానీ ఫస్ట్ జూమ్‌కొచ్చినప్పుడు నేనేదో మాట్లాడుతున్నా. మా ఫ్రెండ్స్ తోటి మాట్లాడుతుంటే అక్కడ వినబడుతుంది. శ్రీనివాస్ గారు, పెరుమాళ్ల శ్రీనివాస్ గారు మ్యూట్ చేసుకుంటే ఆ మ్యూట్ ఏంది? లేకుంటే కెమెరా ఏంది? ఏం అర్థం కాని పరిస్థితి. దాని తర్వాత నాకు అర్థమైంది. అలాగే ఇక్కడ కూడా నాలాంటి మిత్రులు ఉంటారు. అందరికీ పుట్టుకతోటే అన్నీ తెలవాలని ఏం లేదు కదా! అవునా? అన్నీ తెలవాలని ఏం లేదు. కాబట్టి ఇక్కడ మనకు ఒక జూమ్‌ని ఎలా వాడుకోవాలి? జూమ్‌లో మ్యూట్ ఎలా చేసుకోవాలి? అన్‌మ్యూట్ ఎలా చేసుకోవాలి? రేపు మీ ప్రొఫెషన్‌కు తగ్గట్టుగా మీరు ఒక టీచర్ అయినా, ఒక ఇండస్ట్రియలిస్ట్ అయినా, ఒక ఎగ్జిక్యూటివ్ అయినా గాని మీరు కూడా ఎదుటి వారికి ఒక జూమ్ మీటింగ్ కండక్ట్ చేసేసి ఎలా మనం ఈ జూమ్ సెషన్ అనేది ఇచ్చేయాలి? జూమ్ లింక్ అనేది ఎలా ఓపెన్ చేయాలి? అనేది కంప్లీట్‌గా క్లుప్తంగా ఎనకాల బ్యాక్‌గ్రౌండ్ అది మారుతున్నది కదా! అక్కడ చూడండి మన మెంటార్స్ స్వాతి గారిది ఉన్నది. స్వాతి గారిది, తర్వాత ఉమా భార్గవి గారు, వకులా మేడం గారు వెనకాల బ్యాక్‌గ్రౌండ్ అద్భుతంగా ఉన్నాయి. మన పార్టిసిపెంట్స్ కూడా చాలా మంది ఆ బ్యాక్‌గ్రౌండ్‌లు మార్చుకున్నారు. ఈ బ్యాక్‌గ్రౌండ్స్ ఎలా పెట్టుకోవాలి? అద్భుతమైన బ్యాక్‌గ్రౌండ్ ఎలా పెట్టుకోవాలి? ఏంటి అనేది మనకి జూమ్‌లో నేర్పించడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఒక సెపరేట్ సెషన్ ఉంటుంది. ఇది మీకు చాలా ఉపయోగపడుతుంది. రేపు మీరు బిజినెస్‌లో అయినా, మీ పర్సనల్ లైఫ్‌లో అయినా గాని, నెక్స్ట్ మీరేమైనా కండక్ట్ చేయాలన్నా గాని, ఇది మీకు అద్భుతంగా ఉపయోగపడుతుంది. దాని తర్వాత చాలా మంది ఇక్కడికొచ్చింది ఎందుకోసం అంటే, ఎక్కువ మంది ఇక్కడికొచ్చింది స్టేజ్ ఫియర్. సార్ మీరు ఏం మాట్లాడమన్నా మాట్లాడతాను సార్. ఎంత చెప్పమన్నా చెప్తాను సార్. ఇద్దరు ముంగటికి వెళ్ళాలంటే నా వల్ల కాదు సార్. నేను స్టేజ్ ఎక్కి మాట్లాడను సార్. నాకు భయం సార్. ఇక్కడ భయం సార్ మీరు అడగొద్దు. అరే ఏం భయమైతుంది మెల్లమని అడగొద్దు నాకు. అడిగిపోతే నాకు మాటలు రావు సార్. ఇగో ఇప్పుడే వణుకుడు వస్తుంది. భయం, 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 భయం. యెస్. వాస్తవానికి భయం వీడితేనే జయం మన పాదాక్రాంతం అవుతుంది. కానీ ఆ భయం వీడడానికే మనం చాలా సతమతం అవుతా ఉంటాం. భయం. ఏమున్నా గాని ఒక్క సమాన స్థాయిలో మాట్లాడగలుగుతాం గానీ 2 అడుగులు ఎత్తున్న స్టేజ్ మీదకి వెళ్లి మాట్లాడాలంటే మాత్రం ప్రాణం గిలగిల్లాడుతుంది. మరి అలాంటి భయాన్ని ఎలా అధిగమించాలి? అలాంటి భయాన్ని ఎలా అధిగమించి స్టేజ్ మీద అద్భుతమైన ప్రసంగం ఎలా చేయాలి? అనేది మనకి ఈ స్టేజ్ ఫియర్ అనే ఈ దీంట్లో మీకు అద్భుతంగా ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. రైట్. చాలా మంది ఇక్కడ నాకొచ్చిన దానికోసమే స్టేజ్ ఫ్రైట్ కోసమే వచ్చారని నేను గమనించాను. సో, ఆ దాన్ని మనం ఎలా అధిగమించాలి అనేది ఈ స్టేజ్ ఫ్రైట్ అనే దాంట్లో చెప్పడం జరుగుతుంది. అంతే కాకుండా స్టేజ్ ఫ్రైట్ అంటే నాకొకటి మా ప్రదీప్ గారిని మేము ఎక్కువగా నేను వింటా ఉంటాను. సార్ ఒకటి చెప్తారు. యెస్. ఆహ్, ఒక అప్పుడు మామూలుగా పిల్లోడు మనకి హాలిడేస్ వచ్చాయి. హాలిడేస్ వచ్చింది అంటే చిన్న పిల్లగా ఉన్నప్పుడు మనం చదువుకునేటప్పుడు ఏం చేస్తాము? అంటే
అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వాళ్ళకి వెళ్ళేవాళ్ళం. అంతే కదా! అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అక్కడికి వెళ్ళేసేసి మనం తాతీలు అంటాం. అప్పుడు మేము ఆ లాంగ్వేజ్‌లో ఇప్పుడు హాలిడేస్ అంటాం మేము. స్పెషల్ హాలిడేస్. మేము తాతీలు. తాతీలు అంటే తాత ఇల్లు, తాత వాళ్ళ ఇల్లు, అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అక్కడికి వెళ్ళేటోళ్ళం. అప్పుడు ఏం చేస్తుంటే మేము చిన్న పిల్లలు కాబట్టి అలా చేయి పట్టుకొని బస్ ఎక్కించుకొని అక్కడ తీసుకెళ్ళి అక్కడ వదిలేసేసి మళ్ళీ వాళ్ళు మా నాన్న వాళ్ళు గాని లేకుంటే మా సర్వెంట్ వాళ్ళు వదిలిపెట్టి వచ్చేవాళ్ళు. కానీ నేను అప్పటికి మామూలుగా 9థ్, 10థ్ క్లాస్‌కి వచ్చిన తర్వాత అప్పుడు ఏముంటది? ఇంకా నేను చిన్న పిల్లోడిని కాదు. నేను పెద్దోడినైనా నేను పోతలే. నేనెళ్తా అని చెప్పేసి ఇలా మనకు ఉంటుంది కదా! అలాగే ఒక అబ్బాయి ఏం చేశాడంటే వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికెళ్తుంటే లేదు నేను ఒంటరిగా ఎళ్తా మీరందరూ నా ఎంబడి వస్తుంటే నాకు సిగ్గనిపిస్తుంది. నేను పెద్దోడిని అయిపోయాను అని చెప్పేసి ఒక 9థ్ క్లాస్ చదివే పిల్లగాడు, 10థ్ క్లాస్ చదివే పిల్లగాడు ఏం చేశాడంటే నేను సొంతంగా నేను ఎళ్ళిపోతాను అమ్మమ్మ వాళ్ళ ఇంటికంటే సరే అని చెప్పేసి వాళ్ళ నాన్న ఏం చేసేది లేక సరే వెళ్ళు నాన్న అని చెప్పేసేసి ఆ ట్రైన్ టికెట్ కొనిచ్చేసి ట్రైన్ ఎక్కిచ్చాడు. ట్రైన్ ఎక్కినంకంటే ముందు ఒక స్లిప్ రాసి జేబులో పెట్టాడు. నాన్న నీకేదన్నా భయం అనిపిస్తే, ఏదన్నా నీకు ఆందోళన అనిపిస్తే ఆ చిట్టి చదువుకో. ఆ స్లిప్ చదువుకో అంటే, "ఏ ఊకో నాన్న నాకేం ఆందోళన ప్రతిసారి వెళ్తున్నాను. 9 ఏళ్ల నుంచి నన్ను తీసుకొస్తున్నావు. నాకేం భయం ఉంటుంది. హ్యాపీగా వెళ్లి నేను రైల్వే స్టేషన్‌లో దిగుతాను. ఎలాగో మా అమ్మగారు రిసీవ్ చేసుకుంటారని" చెప్పేసి ట్రైన్ ఎక్కేసాడు. ట్రైన్ ఎక్కిన తర్వాత అది ఫస్ట్ స్టేజ్ కాబట్టి ఖాళీగా ఉండే 2, 3 స్టేజ్‌లు దాటిన తర్వాత మెల్లిగా పబ్లిక్ వస్తున్నారు. ఫుల్ అయితున్నారు. అందులో అమ్ముకునే వాళ్ళు, వాళ్ళు వీళ్ళు అంతా జనరల్ బోగి ఉన్నది మామూలుగా వచ్చేసి ఫుల్ పబ్లిక్ అయిపోయి ఒకరి మీద ఎక్కి వరకు పిల్లోడికి భయమేసేసింది. గాబరా పడిపోయాడు. అయ్యో! ఏంటిది? నేనిక్కడ కాటగలిసిపోతే ఎలా? నాకు స్టేషన్ వస్తే ఎలా తెలిసేది? అందరూ ఇలా కమ్మేశారు. ఏం చేయాలని అర్థమైతలేదు. అర్థం కాక చెమటలు పడుతున్నాయి. ఆ మొమెంట్‌లో సడెన్‌గా గుర్తొచ్చింది. నాన్నగారు ఒక స్లిప్ ఇచ్చారు గదా! నీకేమైనా ఆందోళన అనిపించినా, భయం అనిపించినా, ఓహ్! అది స్లిప్ ఉంటుంది. ఆ స్లిప్ చూసి చదువుకో అని. వెంటనే ఆ స్లిప్ చూసి తెరిచి చూసాడు. చూడగానే అందులో ఏం రాసుందంట? నాన్న నువ్వు భయపడకు. నేను నీ వెనుక బోగీలోనే ఉన్నాను. కంగారు పడకు అని రాసుంది. హమ్మయ్య! మా నాన్నగారు ఎనకాలే ఉన్నారని ధైర్యంగా ట్రావెల్ చేశారు. ఆ లోపల మనకు తన స్టేజి వచ్చేసింది. స్టేజి వచ్చిన తర్వాత దిగాడు. దిగ్గానే వాళ్ళ మామగారు వచ్చి రిసీవ్ చేసుకుంటున్నారు. రిసీవ్ చేసుకున్న తర్వాత నడు పోదామంటే, ఆగు వెనకాల బోగీలో డ్యాడీ ఉన్నాడు. డ్యాడీ కూడా వస్తాడు గదా! అని ఎనక వైపు చూస్తున్నాడు. నాన్న నువ్వు డ్యాడీ ఏం రాలేడు. కాకపోతే ఏందంటే నువ్వు ఎక్కడ కంగారు పడతావో అని చెప్పేసి ముందే నువ్వు కంగారు పడొద్దు, భయపడొద్దు అని చెప్పేసి నీ ధైర్యంగా ఉండడానికి ఆ స్లిప్ రాసి పెట్టాడు. నాకు ముందే ఫోన్ చేసి చెప్పాడు అని చెప్పేసి అన్నారు. అవునా అని చెప్పేసి అంటాడు. చూడండి నేనున్నాను. నీ వెనకాల ఉన్నాను అనే ఒక ధైర్యం తనకి ధైర్యాన్నిచ్చి అక్కడి వరకు ట్రావెల్ చేసడానికి, తన గమ్యాన్ని చేరుకోవడానికి అది తోడ్పడింది. అలాగే మీకు స్టేజ్ మీద వెళ్లి మాట్లాడేటప్పుడు మిమ్మల్ని ధైర్యాన్నిచ్చే విషయాలేది గాని, మిమ్మల్ని ధైర్యంగా స్టేజ్ మీద నిలబడే విషయాలు ఏమేమి ఉన్నాయి, అవన్నిటిని కూడా మీకు ఈ స్టేజ్ ఫియర్ అనే ఈ సబ్జెక్ట్‌లో, ఈ సెషన్‌లో మీకు నేర్పించడం జరుగుతుంది. దాని తర్వాత స్టేజ్ ఫియర్ తర్వాత ఇంకొకటి అద్భుతమైన సబ్జెక్ట్ అదేందంటే బాడీ లాంగ్వేజ్. బాడీ లాంగ్వేజ్. మీకనిపిస్తది ఊరుకోండి సార్. మరీ మీకు చిన్న పిల్లలా కనబడుతున్నామా సార్? మా చెవులల్లా కాలీఫ్లవర్‌లు, రోజ్ ఫ్లవర్‌లు ఏమన్నా ఉన్నాయా? మాకు హిందీ లాంగ్వేజ్ తెలుసు, ఇంగ్లీష్ లాంగ్వేజ్ తెలుసు, తమిళ్ తెలుసు, కన్నడ తెలుసు, మలయాళం తెలుసు, తెలియని చైనా కూడా వింటున్నాము. కానీ మీ బాడీకి ఏం లాంగ్వేజ్ ఉంటది సార్? బాడీ లాంగ్వేజ్. మరి మేము ఏదో నేర్చుకోవడానికి వచ్చాం కదా! అని ఇన్ని చెప్తున్నారా అని చెప్పేసి మీకొక డౌట్ రావచ్చు. యెస్. ఒక బాడీకి కూడా ఒక లాంగ్వేజ్ ఉంటుంది. మన శరీరానికి కూడా ఒక భాష ఉంటుంది. మన మాటల కంటే ముందు మన శరీరం మన వ్యక్తపరిచే విషయాన్ని ముందు తెలియపరుస్తుంది. ఏమంటారు మీరు? అవునంటారా? కాదా? యెస్ ఆర్ నో అనండి. యెస్ అంటే థంబ్ ఇవ్వండి. లేదంటే డౌన్ చేయండి. యెస్సా? యెస్. అబ్బబ్బబ్బబ్బా! రియల్లీ ఐ యామ్ లక్కీ. ఎందుకంటే ఇంత అద్భుతమైన వ్యక్తులు నాకు దొరికారు. ఎంత యాక్టివ్ పీపుల్ దొరికారు. రియల్లీ రైట్. చూడండి మీరు రెడీ అంటే మీ గొంతు నొక్కేసినా గాని మీ బాడీ లాంగ్వేజ్ తోటి నాకు చూపిస్తున్నారు. దీనికి సిద్ధం. అంటే ఏమన్నట్టు నువ్వు రెడీగా ఉన్నట్టే కదా! సిద్ధంగా ఉన్నట్టే కదా! ఇది లాంగ్వేజే కదా! బాడీ లాంగ్వేజే కదా! ఫ్రెండ్స్. మనం ఏదైనా చెప్పదలుచుకున్నప్పుడు మన బాడీ లాంగ్వేజ్ ద్వారా ఎలా చెప్పాలి? అలా చెప్పగలిగినప్పుడు ఎదుటి వారి లోపల అద్భుతమైన ఇంప్రెషన్ వారి లోపల ఒక అద్భుతమైన ఇంప్రెషన్ తీసుకురాగలుగుతాం. మనం చెప్పే మాటకు విలువ ఇవ్వగలుగుతాం. ఏదైనా ఎక్స్‌ప్లెయిన్ చేసేటప్పుడు ఇప్పుడు మాకు చెప్తారు సినిమాలో. యాక్చువల్లీ ఏమైతుందంటే హీరో అలా వస్తా ఉంటాడు. మహేష్ బాబు అలా వస్తా ఉంటాడు. హీరోయిన్ అలా పారిపోతా ఉంటుంది. మహేష్ బాబు ఇలా వస్తా ఉంటాడు. హీరోయిన్ అలా వెళ్తా ఉంటుంది. వెనకాల విలన్ వెళ్తా ఉంటారు. సడెన్‌గా మహేష్ బాబు ఇలా వచ్చేస్తాడు. చూడండి ఇలా బాడీ లాంగ్వేజ్ ఇలా చెప్తుంటే ఎలా అనిపిస్తుంది? అంతే మహేష్ బాబు అట్లా వెళ్తా ఉంటాడు. ఎనకాల విలన్‌లు వస్తా ఉంటారు. ఎనకాల హీరోయిన్ వెనకాల వెళ్తాడు. మహేష్ బాబు అలా పరిగెత్తుకుంటూ వెళ్లి విలన్‌ని అలా 2 కొట్టేసేసి హీరోయిన్‌ని సేవ్ చేస్తాడు. ఇలాగంటే అలా వెళ్లి 2 పంచేసి బాగుంది కదా! దిస్ ఈస్ ద బాడీ లాంగ్వేజ్. ఇది సినిమా కోసం చెప్పాను. మామూలుగా మన లైఫ్‌లో ఏదైనా ప్రొడక్ట్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాము. పిల్లలకు స్టూడెంట్స్‌కి మనం ఒక సబ్జెక్ట్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేసేటప్పుడు ఇలా ఉంటుంది అని చెప్పేసి మన ఎక్స్‌ప్రెషన్ తోటి బాడీ లాంగ్వేజ్ తోటి చెప్తే చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ బాడీ లాంగ్వేజ్ ఎలా యూజ్ చేయాలి అనేది మీకు ఈ సెషన్‌లో నేర్పించడం జరుగుతుంది. దాంతో పాటుగా సార్ మీకు ఒక డౌట్ వస్తుండొచ్చు. డియర్ ఫ్రెండ్స్ ఇవన్నీ ఏంటి సార్ ఇదంతా? మేము ఏం నేర్చుకోవడానికి వచ్చినాము? మీరు ఇవన్నీ మాకు ఏం చెప్తున్నారు? అంటే యెస్
యాహ్! మనకి ఒక కూర ఉంది గదా! మనకు మీరేం చేస్తారు, ఒక బెండకాయ కర్రీ, ఒక ఆలు కర్రీ తినాలనుకుంటే, ఆలుగడ్డ కర్రీ తినాలంటే ఆలుగడ్డలు ఉడికించుకొని తినలేము కదా! యెస్. లేకుంటే కొన్ని నాన్ వెజ్ ప్రియులుంటారు. నాన్ వెజ్ తినేటోళ్ళు దాన్ని తీసుకొచ్చి ఆ మాంసాన్ని తినలేరు కదా! దాంట్లో ఏం చేస్తారు, కర్రీ ఆలుగడ్డ చేయాలన్నా, ఏం చేయాలన్నా అని దానికి మంచిగా పోపు పెడతారు, పసుపేస్తారు, తర్వాత జీలకర్ర మెంతులు ఏమో అవన్నీ ఏసేసి, దాంట్లో ఉప్పేసి, కారమేసి అన్నీ సమపాళ్లలో ఉన్నప్పుడు మాత్రమే ఆ కర్రీ సూపర్ ఉందబ్బా! అనిపించేంత టేస్ట్‌గా వస్తుంది. అలాగే ఒక పబ్లిక్ స్పీకర్, ఒక ట్రైనర్ ఇవన్నీ ఉన్నప్పుడు మాత్రమే ఎక్స్‌ట్రీమ్‌లీ ఎక్సలెంట్ పర్ఫెక్ట్ స్పీకర్‌గా మీరు మారగలుగుతారు. అందుకోసమే ఇవన్నీ మనకవసరం. ఇవన్నీ మనకు కూరకు అవన్నీ ఎలా అయితే జీలకర్ర, మెంతులు, పోపు ధాన్యాలు ఇవన్నీ పసుపు, ఉప్పు, కారం ఇవన్నీ ఎలా అవసరమో దీనికి కూడా ఇవన్నీ అవసరం. ఇందులో మీకు అద్భుతమైన మరొక విషయం ఏందంటే కంటెంట్ ప్రిపరేషన్. కంటెంట్ ప్రిపరేషన్ అంటే మీరు కొన్ని ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ట్రైనింగ్ అవుతున్న కొద్దీ మీకేం చేస్తారంటే ఎవరైనా మీకు ట్రైనింగ్ అయిపోయిన తర్వాత సర్టిఫికేషన్ వస్తుంది. సర్టిఫికేట్ వచ్చిన తర్వాత మనం ఊరుకోం గదా! ఆ సర్టిఫికేట్ ఎందుకంటే గంపా సార్ చేతుల మీదుగా, కేవీ ప్రదీప్ గారి చేతుల మీదుగా కేవీ ప్రదీప్ గారు అంటే మీకు ఐడియా లేదేమో. అంతేగా, అంతేగా అని డైలాగ్‌తో మనందరి హృదయాలు దోచుకున్న అద్భుతమైన వ్యక్తి. ఆయన ఒక గొప్ప ట్రైనర్. మన గంపా నాగేశ్వరరావు గారు అతన్ని మంచి ప్రేమతోటి అన్నా, అన్నా అని పిలుచుకుంటాడు. అంత గొప్ప ట్రైనర్. సో, అతని చేతుల మీదుగా మనం సర్టిఫికేట్ తీసుకున్నాక ఊరుకోం గదా! వెంటనే మనము ఆ! డీపీలుగా పెట్టుకుంటాము. స్టేటస్‌గా పెట్టుకుంటాం. అది చూసి మనకు సెషన్‌లొచ్చినప్పుడు మీకు రకరకాల పీపుల్స్ వస్తారు. సార్ హరిప్రియ మ్యామ్ మాకు ఈరోజు స్కూల్‌లో ఈ సబ్జెక్ట్ ఉంది. నాగరాజు గారు మీరు ఒకసారి ఈ సబ్జెక్ట్‌కి సంబంధించి మాకు ఒక స్పీచ్ ఇయ్యాలని చెప్పేసి మీకు ఇన్విటేషన్ వచ్చినప్పుడు మీరు మరి ఆ కంటెంట్ ఎక్కడి నుంచి తీసుకోవాలి? ఆ సబ్జెక్ట్ ఎక్కడి నుంచి తీసుకోవాలి? ఆ కంటెంట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? వీటికి సంబంధించి అంతా మీకు ఈ సెషన్‌లో మీకు చెప్పడం జరుగుతుంది. రైట్. ఈ కంటెంట్ ప్రిపరేషన్ తర్వాత నెక్స్ట్ సబ్జెక్ట్ వచ్చేసి వాయిస్ మాడ్యులేషన్. వాయిస్ మాడ్యులేషన్. ఏంటి వాయిస్ మాడ్యులేషన్? వాయిస్ మాడ్యులేషన్ అంటే ఎవరు చెప్పగలరా ఎవరైనా? వాయిస్ మాడ్యులేషన్ అంటే ఎవరైనా ఉన్నారా? హ్యాండ్ రైజ్ చేయగలరా? వాయిస్ మాడ్యులేషన్ అంటే వాయిస్ మాడ్ నేను యెస్. దాక్షాయణి మ్యామ్ ప్లీజ్. యెస్. మేడం. స్లోగా మాట్లాడే హై పిచ్‌లో మాట్లాడేది. యెస్. సాడ్ ఉన్నప్పుడు ఎలా మాట్లాడేది అనేది మనం మా వాయిస్ మాడ్యులేషన్ అనేసని చెప్తాం సార్. సూపర్. సరే. ఎక్కడ ఎలా మాట్లాడాలో అక్కడ మాట్లాడడం వాయిస్ మాడ్యులేషన్. జీఎన్ రెడ్డి గారు ప్లీజ్. యాహ్! బాలా గారు. జీఎన్ రెడ్డి గారు ప్లీజ్. వాయిస్ మాడ్యులేషన్. సిట్యుయేషన్ బట్టి ఆ వాయిస్‌ని అప్ అండ్ డౌన్ చేసుకుంటూ మనం చెప్పే మెసేజ్‌ని బట్టి మన హావభావాలతో ట్యూన్ చేసుకునేదాన్ని వాయిస్ మాడ్యులేషన్. సూపర్ సార్. ఎక్సలెంట్. బాలా గారు ప్లీజ్. సార్ హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ సార్. సార్ మీరు చెప్పేదే మోడల్ చేంజింగ్ సార్. మీరు చెప్తున్నారు కదా! యెస్. అదే. అదే సార్. వాహ్! సూపర్ సార్. గ్రేట్ సార్. మహేష్ బాబు చెప్పినట్టుగా కళ్ళున్న వాళ్ళు ఎదురుగా చూస్తారు అన్నట్టుగా మీరు కూడా నన్నే ఎగ్జాంపుల్‌గా తీసుకున్నారు. సూపర్ సార్. థాంక్ యూ వెరీ మచ్. అండ్ డియర్ ఫ్రెండ్స్ మీ అందరితో నేను మళ్ళీ తర్వాత మాట్లాడతాను. ఎందుకంటే టైం తక్కువ ఇచ్చింది నాకు స్వాతి మేడం కాబట్టి. రైట్. వాయిస్ మాడ్యులేషన్. మనకు 'ఎన్టీ రామారావు' గారు చూడండి. మనకు తన యొక్క వాయిస్ మాడ్యులేషన్ హావభావాలతోటి గొంతు ఎంత గంభీరమైన గొంతు. సాయి కుమార్ గారు "అరేయ్! కనిపించని నాలుగో సింహమేరా పోలీస్" అంటూ ఒక వాయిస్, ఆ బేస్, ఆ మాడ్యులేషన్ ఎలా మనము మన గొంతును, మన వాయిస్‌ను ఏ సందర్భానికి అనుగుణంగా ఎలా మాట్లాడాలి? ఒక సంతాప సభకు వెళ్తే ఎలా మాట్లాడాలి? ఒక మోటివేషనల్ స్పీచ్ ఇవ్వాల్సొచ్చినప్పుడు ఎలా మాట్లాడాలి? ఒక ఉత్తేజపూర్వకమైన మాటలు మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలి? మన వాయిస్ ఎలా ఉండాలి? ఎక్కడ హెచ్చించాలి? ఎక్కడ తగ్గించాలి? అని నేర్పించేదే ఈ వాయిస్ మాడ్యులేషన్. కొందరికి గొంతు మామూలుగా ఉంటది. కొందరికి ఇంకా సన్నగా వస్తది. ఇలాంటప్పుడు ఆ గొంతును మనం ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి? ఇవన్నీ కూడా టెక్నిక్స్ మనకిది వాయిస్ మాడ్యులేషన్‌లో నేర్పిస్తారు. నిన్న కూడా చూసాను. నిన్ననో, మొన్ననో అనుకుంటా. ఒక వాయిస్ మాడ్యులేషన్‌కి అద్భుతమైన ఎగ్జాంపుల్ అనిపించింది. టీవీ న్యూస్ ఛానెల్‌లో చెప్తున్నారు. సో, ఒకతను డప్పు కొట్టుకుంటా "మిత్రులారా ఒక 4 రోజులు భారీ వర్షాలున్నాయి కాబట్టి మీరందరూ కూడా ప్రజలారా మీ ఇంట్లో సామాను అవన్నీ కూడా తీసుకోండి. చెరువులకు, సముద్రాలకు, చేపలకు వెళ్ళకండి ఓహో!" అని చెప్పేసి భలే అద్భుతమైన వాయిస్ మాడ్యులేషన్ అది నాకు అనిపించింది. ఆ వీడియో మీకు మళ్ళీ ఎప్పుడైనా ఉంటే నేను ప్రెజెంట్ చేస్తాను. సో, మనకి వాయిస్ మాడ్యులేషన్ మాట్లాడే మాట తీరు ఎంత బాగుంటే ఏదన్నా చెప్పేటప్పుడు మీరు ఒక ప్రోడక్ట్ ఎక్స్‌ప్లెయిన్ చేసేటప్పుడు కానీ, లేకుంటే స్కూల్‌లో, కాలేజీలో పిల్లలకి టీచింగ్ చెప్పేటప్పుడు గానీ, మాట, మాట తీరు, మాట తీరు చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఈ వాయిస్ మాడ్యులేషన్‌లో మనకది నేర్పించడం జరుగుతుంది. అటు పిమ్మట మనకు వాయిస్ మాడ్యులేషన్ తర్వాత ఇంకొకటి మరొక
సూపర్ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ అండి. నేను గమనిస్తూ ఉంటాను. హ్యాపీ న్యూ ఇయర్ అను, హ్యాపీ న్యూ ఇయర్. ఎస్, హ్యాపీ న్యూ ఇయర్ వచ్చిందనుకో, హ్యాపీ న్యూ ఇయర్లో ఏం చేస్తారంటే ఎవరో పంపించిన పోస్టర్ దాంట్లో అద్భుతంగా కనబడుతుంది హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పేసి. వాళ్ళది ఎవరిదో ఫోటో ఉంటుంది, వాళ్ళది ఎవరిదో ఫోన్ నెంబర్ ఉంటుంది, పేరు ఉంటుంది, కానీ ఫోటో బాగా కనబడుతుంది హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పేసి. అదేం చేస్తాం మనం చూడండి, ఏళ్ళు ఫార్వర్డ్ చేసి ఏళ్ళు అరిగిపోయి ఉంటాయి. చూసుకోండి. ఎస్, సో అది ఏం చేస్తాం, ఇలా పెట్టేసేసి అందరికి ఫార్వర్డ్ ఓకే, అందరికి ఫార్వర్డ్ కొట్టేస్తాం. ఇప్పుడు నేను ఇప్పుడు ఆంజనేయుల సారికి పంపించాను ఎస్ హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పి. ఇప్పుడు అంటే నన్ను గుర్తుపడతారు కాబట్టి, ఇంతకుముందు ఎప్పుడు నేను గుర్తుపట్టాను అనుకో, మామూలుగా నా పేరు సేవ్ చేసుకోడు కదా నేను ఎవరో కాబట్టి అంతకుముందు. అయితే నాకెవరో పంపిస్తే దాన్ని అరే బాగుంది కదా, ఆంజనేయుల సార్కి నేను పెద్ద ఫ్యాన్ని, ఎస్ సో అశోక్ సార్కి నేను ఫ్యాన్ కాబట్టి నేను వీళ్ళకి పంపించేద్దామని చెప్పేసి ఆ హ్యాపీ న్యూ ఇయర్ పోస్టర్ వాళ్ళకి పంపిస్తా. ఆ అశోక్ సార్ కానీ, లేకుంటే మన నారాయణ సార్ కానీ, దాక్షాయణి మేడం కానీ, ఎవరబ్బా పంపించింది నేను, అలా కనబడే ఫోటో ఆయన ఎవరో వారికి తెలియదు, ఎస్ ఆ పేరు ఎవరో వారికి తెలియదు, పనికి మాలను అన్ని పంపిస్తారని చెప్పి దాన్ని అలా నొక్కి పట్టి లాంగ్ ప్రెస్ చేసి డిలీట్ చేసి నంబర్ బ్లాక్లో చేసేస్తారు. అవునా కదా? అలా కాకుండా ఏదైనా ఉంటే మన ఫోటోతోటి ఎంత ముద్దుగా ఎంత బాగున్నా మనకు అందం అనిపిస్తుంది కదా, మన ఫోటోతోటి, మన పేరుతోటి, మన ఫోన్ నెంబర్ తోటి విత్ ఇన్ ఒక 5 minutesలో ఒక పోస్టర్ తయారు చేసుకుంటే ఎంత బాగుంటుంది. హ్యాపీ న్యూ ఇయర్ అనో, లేకుంటే హ్యాపీ ఉగాదనో, ఏదైనా ఉండండి, ఏదైనా ఈవెంట్ రండి, లేకుంటే మీరు ఏదైనా బిజినెస్ చేస్తున్నారు, లేకుంటే ఇక్కడ మీకు అద్భుతమైన మెహందీ పెట్టబడును అని చెప్పేసి మీ ఫోటో వేసి 2 మెహందీ బ్యాక్గ్రౌండ్, ఇప్పుడు నేను ఎట్లాగో మీకు బ్యాక్గ్రౌండ్ ఎట్లా ఇస్తున్నా అట్లా మెహందీ డిజైన్లు వేసేసో, లేకుంటే ఒక శారీస్ చేస్తున్నారు, శారీస్ డిజైన్లకు సంబంధించో సంథింగ్ ఏదన్నా ఎస్ అలా మీరు పెట్టేసి ఒక పోస్టర్ తయారు చేసి పంపిస్తే ఎంత బాగుంటుంది. ఒకవేళ మీ నంబర్ సేవ్ లేకున్నా కానీ మీ ఫోటో చూసి ఓహో శ్రీను సారా అని చెప్పేసి వెంటనే నంబర్ సేవ్ చేసుకోవడం జరుగుతుంది. అవునా కదా? సో 5 నిమిషాల్లో ఒక పోస్టర్ ఎలా తయారు చేసుకోవాలి అనేది మీకు నేర్పించినది. ఇది మీరు నేర్చుకోవాలంటే, బయట నేర్చుకోవాలంటే మీకు దాదాపు దీనికి ఒక్కదానికి 4,000-5,000 తీసుకుంటారు. ఎస్ మిత్రులారా, కానీ ఇక్కడ మనకు ఫ్రీగా నేర్పించడం జరుగుతుంది, అది కూడా ప్రొఫెషనల్ పర్సన్స్ తోటి. దాని తర్వాత నేను కొన్ని గమనిస్తుంటాను, ఆ మధ్య అప్పుడప్పుడు స్టేటస్లు పెడతా ఉంటారు. ఈ మధ్య స్టేటస్ కామన్ అయిపోయింది కదా, స్టేటస్ ఏం చేసినా స్టేటస్, లేకుంటే ఒక్కొక్కసారి భావ వ్యక్తీకరణ, ఎవరో ఏమంటారు, ఎస్ మా ఎవరికి మనం ఏమో చేస్తాం, వాళ్ళు ఏం చేస్తారు, మన మనసు హార్ట్ బ్రేక్ చేస్తారు. బ్రేక్ చేయగానే వెంటనే మనం ఏం చేస్తాం, అక్కడ ఎక్కడో కొటేషన్ దొరుకుతుంది, ఎస్ అంతా నా వల్లే అనుకున్నా, ఎంత నా వల్ల అనుకున్నా కానీ మా వెన్నుపోటు పొడిచేవాళ్ళు అని చెప్పేసి ఏదో ఇట్లా వీడియో చేసేసి అది పెడతారు. పని మంచిగా ఉంటుంది వీడియో, పాటలు బాగుంటుంది, కవిత్వం బాగుంటుంది. ఆ వీడియో ఎక్కడ స్టార్ట్ చేస్తారంటే ఇలా అని పెట్టి ఆ వీడియో స్టార్ట్ చేస్తున్నాను, ఇట్లా ఒత్తేసేసి ఇక్కడ స్టార్ట్ చేస్తారు. నేను అందరూ నా వాళ్ళే అనుకున్నా కానీ ఇంతమంది మోసం చేస్తారని నాకు అంత తెలియదు, నా హృదయాన్ని బ్రేక్ చేశారు అని చెప్పేసి, ఓకే మీలాంటి మీ దేవుడే తగిన శిక్ష వేస్తాడు అని చెప్పేసి మళ్ళీ ఇలా చూడండి వీళ్ళు ఇలా వచ్చేసేసి దాన్ని కట్ చేస్తారు, ఆ వీడియో మనం పెట్టేస్తాం. ఎస్ ఇక్కడి నుంచి మొదలు పెడితే ఇక్కడ వరకు. అలా కాకుండా ఎస్ వీడియో అంటే చెప్పదలుచుకున్న విషయాన్ని నేను కొన్ని ప్రమోషన్ వీడియోస్ షేర్ చేస్తూ ఉంటాను, మీరు చాలా మంది గమనించే ఉంటారు. ప్రమోషన్ వీడియో ఎక్కడ ఏం చెప్పాలో అది మాత్రమే వస్తుంది, ఎక్కడ ఎవరు కనిపించాలో అక్కడ వస్తుంది, ఎక్కడ గంపాసారి ఇలా రావాలో అలా వచ్చేస్తాడు, ఎస్ ఎక్కడ మేము రావాలి, మా ట్రైనర్ రావాలి, ప్రీవియస్ అంటే గొప్ప స్పీకర్లు రావాలి, అది మాత్రం వస్తుంది. అలా చకా వచ్చింది. అలాగే మీరు కూడా ఏదైనా ఒక రియల్ ఎస్టేట్లో ఉన్నారు, మీ ప్రోడక్ట్ ప్రజెంటేషన్ ఎప్పుడు ఏ ప్రోడక్ట్ ప్రజెంట్ చేయాలి, మీ మాట ఎప్పుడు రావాలి, బ్యాక్గ్రౌండ్లో ఏ మ్యూజిక్ రావాలి, ఇవన్నీ కూడా ఎడిట్ చేసి ఇట్లా చూస్తుంటే కూడా ఒక్క సెకండ్ కూడా కన్ను చూపు మరలకుండా ఎడిట్ చేసేట్టుగా వీడియో మేకింగ్లో మీకు నేర్పించడం జరుగుతుంది. అది కూడా మీరు బయట నేర్చుకోవాలంటే చాలా కాస్ట్లీ అండి ఇది నేర్చుకోవాలంటే. కానీ మీకు ఒక్క సెషన్లో అద్భుతంగా వీడియో తయారు చేసుకునేట్టుగా నేర్పించే బాధ్యత మాది. అంత పర్ఫెక్ట్ ట్రైనర్స్ ఇక్కడ ఉన్నారండి ఇంపాక్ట్ కోసం ఎస్ నేర్పించే వాళ్ళు ఉన్నారు. ఈ వీడియో ఎడిటింగ్లో మీకు పోస్టర్ మేకింగ్ అండ్ వీడియో ఎడిటింగ్లో మీకు ఇవన్నీ కూడా నేర్పించడం జరుగుతుంది. దాని తర్వాత మరొకటి ఎంతో చెప్పాలండే సార్, ఏమేమో చెప్దామనుకున్నా స్టేజ్ మీదకి పోయిన తర్వాత నలుగురిని చూడగానే అక్కడ మాకు ఏమైంది, వెంకటశేషయ్య సార్ని చూడగానే నాకు తడారిపోయింది సార్, గొంతు ఎండుకుపోయింది. సురేందర్ సార్ చూడగానే భయం వేసింది. మా హిందూ మేడం చూడగానే అయ్యో నన్ను ఎక్కిరిస్తారేమో అని చెప్పేసి భయం వేసేసింది సార్. నోట్లు ఏమేమో చెప్దామనుకున్నా ఏం చెప్పలేకపోయినా. తర్వాత ఇంత పెద్ద లిస్ట్ ఉండే సార్, ఎస్ అవన్నీ 4 మాటలు చెప్పిన తర్వాత కిందికి వచ్చిన అస్సలు ఇది చెప్పేది ఉండే అని చెప్పేసి స్టేజ్ మించి కిందికి దిగిన తర్వాత గుర్తుకొస్తుంది. ఎస్ ఏం లాభం, ఏం ఉపయోగం లేదు. ఎంతసేపు స్టేజ్ మీద ఉన్నప్పుడు మాత్రమే, ఎస్ నువ్వు స్పాట్లైట్లో ఉన్నప్పుడు మాత్రమే నువ్వు మాట్లాడే మాటలు, నువ్వు ఏం చేసినా కానీ నువ్వు మహారాజువు. ఒక్కసారి స్టేజ్ దిగిన తర్వాత ఎంత అద్భుతమైన కంటెంట్ గుర్తుకొచ్చినా అయిపాయే. ఎస్
కాబట్టి మరి ఎలా సార్ అది ఎలా మాట్లాడగలగాలి, అవన్నీ ఎలా గుర్తుపెట్టుకోగలగాలి, అవన్నీ కూడా మన మెమరీలో ఎలా ఉండాలి అనేది ఇందులో మీకు నేర్పించడం జరుగుతుంది. ఎంత పెద్ద స్పీచ్ అయినా, గంట మాట్లాడాలన్నా, 2 గంటలు మాట్లాడాలన్నా, ఒక రోజంతా మాట్లాడాలన్నా కానీ ఒక మంచి చిన్న చిన్న టెక్నిక్స్ ఉంటాయి. ఆ టెక్నిక్స్ ఎలాంటి టెక్నిక్స్ యూజ్ చేయాలా, ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఇవన్నీ కూడా మీకు మెమరీ అండ్ యాక్రోనియం అనే ఈ సెషన్లో మీకు అద్భుతంగా నేర్పించడం జరుగుతుంది. రైట్. అండ్ అంతేకాకుండా మారుతున్న కాలానికి అనుగుణంగా మన గంపా నాగేశ్వరరావు గారు అంటా ఉంటారు, అప్డేట్ కాకపోతే అవుట్డేట్ అవుతా ఉంటారు. అప్డేట్ కావాలి. మరి అప్డేట్ కావాలంటే ఈరోజు నా వల్ల ఇది కాదు, నాకు అది కాదు, నేను ఈ పీపీటీ చెప్పలేను, ఈ పీపీటీ తయారు చేసుకోలేను, ఈ గూగుల్ ఫామ్ లేదు మిత్రులారా. ఎవ్రీథింగ్ పాసిబుల్, అన్నీ కూడా పాసిబుల్. ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, నా వెనకాల మీకు బ్యాక్గ్రౌండ్లో మారుతా ఉన్నాయి. అదే కాకుండా ఒక పీపీటీతో కూడా నేను చెప్పగలను, పీపీటీ కూడా చెప్పగలను. దాంతో పాటుగా మీరు ఏదైనా చెప్పదలుచుకున్నారు, మీ మనసులో ఏదైనా భావాలు చెప్పదలుచుకున్నారు, ఆ చెప్పాలనుకున్న దాన్ని మాటలతో కాకుండా ఎఫెక్టివ్గా సో ఎఫెక్టివ్గా మీరు చెప్పదలుచుకున్నప్పుడు ఒక పీపీటీ, ఒక అందులో ఇమేజెస్ జోడించి ఇవన్నీ చేసి ఆ పీపీటీలో పొందుపరిచి చెప్తే మంచిగా కొందరు మన బ్రెయిన్లోకి ఎక్కుతుంది. కొందరు ఆడిటరీ ఉంటారు, కొందరేమో విన్ని నేర్చుకునే వాళ్ళు ఉంటారు, కొందరు చూస్తే కానీ అర్థం కాదు. మరి అలాంటి వాళ్ళకు ఈ పీపీటీ ద్వారా అద్భుతంగా చేయొచ్చు. అంతేకాకుండా కొన్ని మీరు సర్వేలు చేయవచ్చు. ఇప్పుడు మీకు కొంతమంది కస్టమర్లను, ఎంతమంది మన ప్రోడక్ట్ కొనడానికి ఇంట్రెస్ట్ ఉన్నారు, మా దాంట్లో కూడా స్వాతి మేడం గారు పెడతా ఉన్నారు, గూగుల్ ఫామ్స్ అని పెడతా ఉన్నారు. ఎవరెవరు ఇంట్రెస్టెడ్ ఉన్నారు ట్రైన్ వర్క్షాప్ నేర్చుకోవడానికి? ఎందుకంటే ఇప్పుడు మాకు ఒక గ్రూప్లో 1000 మంది ఉంటారు, 1000 మందికి కాల్ చేయాలంటే కష్టం. దాని బదులు ఒక గూగుల్ ఫామ్ పెట్టేస్తే మాకు ఎవరైతే జెన్యూన్ పీపుల్, ఎవరైతే డైమండ్స్, ఎవరైతే వజ్రాలు ఉన్నారో, ఎవరైతే రియల్గా లైఫ్ మార్చుకోవాలని చెప్పేసి ఉన్నారో వాళ్ళందరూ ఎస్ అని పెడితే వాళ్ళ డేటా మేడం దగ్గరికి వచ్చేసింది. వాళ్ళని మాత్రమే స్పెసిఫిక్గా కాల్ చేసి వాళ్ళకి డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అలాగే మీకు కూడా ఈ గూగుల్ ఫామ్స్ ఇవన్నిటికి సంబంధించి ఒక సెషన్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అవన్నీ ఎలా తయారు చేసుకోవాలి, ఎలా ఏంటి అనేది టెక్నాలజీ అనే ఈ సెషన్లో టెక్నాలజీ అనే ఈ సెషన్లో మీకు నేర్పించడం జరుగుతుంది. అండ్ దాని తర్వాత మరొక అద్భుతమైన సబ్జెక్ట్ స్ట్రెస్ మేనేజ్మెంట్. దీంట్లో స్ట్రెస్ మేనేజ్మెంట్ విషయానికి వచ్చేసరికి మన ఇవాళ రేపు ఎట్లుందంటే లైఫ్ అంతా కూడా సెకండ్స్ మీద జరుగుతుంది. ఆగమాగం అంటే లేనోడికి ఏం లేదనుకో, తెల్లారులేస్తే సాయంత్రం ఎట్లా ఇదవుతుందా, టైం పాస్ ఎట్లయితుందా, ఎవరితో పిచ్చపాట మాట్లాడదామా, సాయంత్రం కాగానే దోస్తులు ఎవరున్నారా అంటే అర్థమైపోయింది మీకు ఉంటుంది. వాళ్ళు ఎట్లా ఇక్కడికి రారు, కానీ మీరు వచ్చింది చూసారా, డైమండ్. లైఫ్లో ఏదైనా సాధించాలి, నాకు నేను ఒక పేరు సంపాదించుకోవాలి, నలుగురికి ఆదర్శంగా ఉండాలి అని ఒక తపనతో మీరు వచ్చారు. కాబట్టి ఎవ్రీ సెకండ్ ఇంపార్టెంట్, కాలంతో పాటు పరిగెడతా ఉంటాం. ఇలాంటి సందర్భంలో ఒక్కోసారి ఏమవుతుందంటే మనకు స్ట్రెస్, కొన్ని సార్లు మన టార్గెట్ రీచ్ అవుతాం, కొన్ని సార్లు మనం రీచ్ కాం. అలాంటప్పుడు ఒక పెద్ద స్ట్రెస్ అనేది వస్తుంది. ఇక్కడ ఆఫీస్లో కానీ, ఇంట్లో కానీ. ఇంట్లో కూడా మనకి ఈ స్ట్రెస్ వచ్చి దీంతో ఏమవుతుందంటే రకరకాలుగా ఇబ్బందుల పాలవుతూ ఉంటాం. అలా కాకుండా ప్రశాంతంగా ఎలా ఉండాలి, దీన్ని ఎలా మేనేజ్ చేసుకోవాలి, స్ట్రెస్ ఎలా మేనేజ్ చేసుకొని దాన్ని మనకు అనుకూలంగా ఎలా మలుచుకోవాలి అనేది ఒక మంచి సబ్జెక్ట్ అండి. ఒక గొప్ప స్పీకర్, తనని మీకు కలవాలన్నా కానీ కష్టం, కానీ మన కోసం ఇక్కడ ఉచితంగా వచ్చి మనకు నేర్పిస్తారు. ఎక్సలెంట్ సెషన్ ఉంటుంది అది. దాని తర్వాత హ్యాబిట్ ఫార్మేషన్, ఒక మంచి అలవాట్లు ఎలా చేసుకోవాలి, ఒక విజయానికి సంబంధించిన, ఒక సక్సెస్ సాధించడానికి ఎలాంటి అలవాట్లు మనం అలవర్చుకోవాలి, వాటిని మనం ఎలా మన జీవితాన్ని అన్వయించుకోవాలి అనేది మరొక సబ్జెక్ట్. దాని తర్వాత ఇంకొకటి ఎమోషనల్ ఇంటెలిజెన్స్. ఎమోషనల్గా మనము చాలా విషయాలు కూడా కొన్ని ఎమోషన్స్ తోటి మనం కనెక్ట్ అయి ఉంటామండి. ప్రతి ఒక్కటి కూడా ఎమోషన్స్ తోటి ఉంటుంది. కొందరు పెట్ లవర్స్ ఉంటారు. ఆ పెట్ లవర్స్ చూడండి, వాటి యొక్క ఎమోషన్స్ని అర్థం చేసుకోగలుగుతుంటారు. వాళ్ళు రోడ్ మీద వెళ్తున్నా కానీ ఒక డాగ్ కానీ, లేకుంటే ఒక క్యాట్ కానీ ఇలా ఉంటుంటే వాటిని చూసి వీళ్ళు ఎమోషన్ అవుతారు. అంతేకాకుండా ఈ ఎమోషనల్ని మనం కంట్రోల్ చేసుకోకపోతే మనల్ని నిండా ముంచేస్తుందండి ఈ ఎమోషన్. ఈ ఎమోషన్స్ని మనము కంట్రోల్ ఎప్పుడైతే చేసుకుంటామో, సరిగ్గా వాడుకుంటామో, మనం జీవితంలో అద్భుతంగా ముందుకు వెళ్ళగలుగుతాం. ఈ ఎమోషనల్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి, ఎలా మనకు అన్వయించుకోవాలనేది ఈ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనే ఈ సెషన్ ద్వారా మనకు నేర్పించడం జరుగుతుంది. దాని తర్వాత నేను ఇదవుతా, అదవుతా, అలా అవుతా, ఇలా అవుతా, ఇది కావాలి, అది కావాలి అని చెప్పేసి ఎన్నో కోరికలు ఉంటాయి. మరి దాన్ని మనం ఎలా
ఇది చేసుకోవాలి. అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్. లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంటిది? అది మనకి ఎలా అన్వయించుకోవాలి? నేను ఏదైనా చెయ్యదలుచుకున్నాను అంటే యూనివర్స్ మొత్తం పంచభూతాలు నీకు తోడు నిలిచి నేను విజయపదంగా నీకు ఇచ్చేస్తూ ఉంటుంది. చూడండి, నేను సార్ ఈరోజు వెంకట శేషయ్య గారితో నేను మాట్లాడితే బాగుండు, అతను నాకు కాల్ చేయాలి అనుకుంటుంటే ఆటోమేటిక్గా వెంకట శేషయ్య గారు నాకు కాల్ చేస్తారు. సార్ మీ గురించి అనుకుంటున్నాను, మీరు కాల్ చేశారని చెప్పేసి మనం ఎన్నోసార్లు ఇలాంటివన్నీ ఫేస్ చేస్తూ ఉంటాం. రైట్, కరెక్టా కదా? ఎస్, ఎంతో మందికి జరుగుతూ ఉంటాయి. ఇట్స్ కాల్ లా ఆఫ్ అట్రాక్షన్ అండి. మనం ఏదైతే మనం మనసులో అనుకుంటామో అది ఏమవుతుందంటే యూనివర్స్ ఆ సిగ్నల్స్ అన్ని ఇచ్చేస్తూ ఉంటుంది. అలాగే ఎప్పుడు కానీ మనకు చాలా మంది మన పెద్దవాళ్ళు కూడా చెప్తారు, ఏమన్నా చెడుగా మాట్లాడితే అలా అనద్రా, పైన తథాస్తు దేవతలు ఉంటారు అంటారు. రైట్, అప్పట్లో వాళ్ళు అలా అంటారు. దీన్ని మనం ఈ భాషలో లా ఆఫ్ అట్రాక్షన్ అని చెప్పేసి అంటాము. నిజంగా కూడా మనం ఏదైనా సాధించాలంటే దాన్ని ఎలా సాధించాలి, దాన్ని ప్లానింగ్ ఏంది అనేది ఇవన్నీ కూడా మనకు ఈ సెషన్లో మనకి నేర్పించడం జరుగుతుంది. లా ఆఫ్ అట్రాక్షన్. ఎస్, దాంతో పాటుగా నెక్స్ట్ వచ్చేసేసి మీకు ఎక్కడున్నాం? లా ఆఫ్ అట్రాక్షన్. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి టైం మేనేజ్మెంట్. ఎస్, టైం మేనేజ్మెంట్. సమయం ఎవరికైనా సేమ్ అండి. సమయం అందరికీ కూడా ఒకే సమయం ఉంటుంది. ఆ సమయాన్ని మనం ఎలా సమర్థవంతంగా వినియోగించుకుంటాము, ఆ సమయాన్ని ఎవరు సమర్థవంతంగా ఉపయోగించుకుంటారు వాళ్ళే విజయం వైపు పరిగెడతారు, వాళ్ళే విజయం వైపు వెళ్తారు. సో సమయాన్ని ఎలా మనం ఉపయోగించుకోవాలి, సమయాన్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి అనేది మనకి ఇదంతా కూడా టైం మేనేజ్మెంట్లో నేర్పించడం జరుగుతుంది. అండ్ దాంతో పాటుగా నెక్స్ట్ సెషన్ వచ్చేసి మనకు హ్యూమన్ రిలేషన్స్ అంటే మానవ సంబంధాలు. మానవ సంబంధాలు అంటే మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే. ఏమున్నదక్కో అన్నట్టు మామూలుగా ఉంటుంది కదా. మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే. ఏం చూసాం రావు, నేను ఎంత వాడిని లవ్ చేసినా, లేకుంటే వాడికి ఎంత హెల్ప్ చేసినా, ఆఖరికి వచ్చే వారికి ఇట్లా చేసిండు, అట్లా చేసిండు, నన్ను మోసం చేసిండ్రు, అది చేసిండ్రు, ఇది చేసిండ్రు, రకరకాలుగా ఉంటాయి కదా. అన్నీ మనం ఏమనుకుంటాము, మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే. కానీ మిత్రులారా, ఉండొచ్చు ధనమీలమిదం జగత్. సో ధనమే మూలం కావచ్చు, ధనానికి తగ్గట్టుగా మానవులన్నీ కూడా మారిపోతుండొచ్చు. కానీ ఈ ఆర్థిక సంబంధాలను కూడా ఆర్థిక సంబంధాలుగా హృదయపూర్వక సంబంధాలుగా ఎలా మలుచుకోవాలి అనేది మనము ఈ హ్యూమన్ రిలేషన్స్లో మనము నేర్పించడం జరుగుతుంది. సో ఇక్కడ మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను మామూలుగా చూడండి. ఒక ఫ్యామిలీ చూడండి, ఒక ఆడపిల్ల ఇంట్లో అతి గారాబంగా పెంచుకుంటారు తల్లిదండ్రులు, చాలా అతి గారాబంగా పెంచుకుంటారు. కానీ ఒక పెళ్ళి అనే ఒక చిన్న దానితోటి ఆ తల్లిదండ్రులను వదిలేస్తుంది, ఇంటి పేరును వదిలేస్తుంది, గోత్రం వదిలేస్తుంది, తన చిన్ననాటి స్నేహితులను వదిలేస్తుంది, అందరినీ వదిలేసేసి నీతోటే నా ప్రయాణం అని చెప్పేసి నీ దగ్గరికి వస్తుంది. అలాంటి ఆడపిల్లను మనం ఎలా చూసుకోవాలి, అలాంటి మహాతల్లిని మహాలక్ష్మిని మనం ఎలా చూసుకోవాలి, ఇవన్నీ కూడా మనం వాళ్ళని ఎలా ఒక దేవతలాగా చూసుకోవాలి, ఇవన్నీ కూడా మనకు ఈ హ్యూమన్ రిలేషన్స్, మనం మానవ సంబంధాలు ఎలా మెరుగుపరచుకోవాలి, ఇలాంటి వాటిని మనం నేర్చుకుంటే అద్భుతంగా వాళ్ళని చూసుకోవచ్చు. జీవితం అనేది సాఫీగా సాగుతుంది. ఏమంటారు మిత్రులారా? ఇక్కడ ఒక డైలాగ్ ఏమున్నది ఇక్కడ అంటే, ప్రదీప్ గారు చెప్పారు, మన ఎంత మహాతల్లి వచ్చినా వాళ్ళకి వచ్చినా కానీ వారితోటి కూడా గొడవలు వద్దంటే ఒకటే ఒక డైలాగ్, అంతేగా అంటే ఏ గొడవలు రావంటారు. సో రియల్గా కూడా మా అద్భుతమైన మహిళామణులు అన్నీ వదిలిపెట్టి మన కోసం వస్తారు. మరి వాళ్ళని మనం ఎలా చూసుకోవాలి, ఏంటి, ఇలాంటి విషయాలన్నీ కూడా హ్యూమన్ రిలేషన్స్ అనే ఈ సబ్జెక్ట్లో మనం నేర్పించడం జరుగుతుంది. దాంతో పాటుగా అప్పటికి మనం ఆల్మోస్ట్ ఆల్ ఒక మంచి ట్రైనింగ్ అయ్యే పొజిషన్కి వస్తాం కాబట్టి, ఒక ట్రైనర్ పొజిషన్కి వస్తాం కాబట్టి, అప్పటి వరకు మనకు మరి ఒక ట్రైనర్కి, ఒక పబ్లిక్ స్పీకర్కి ఉండాల్సిన ఎథిక్స్ కానీ, ఒక నీతులు కానీ, నియమాలు కానీ, ఎందుకంటే చెప్పేవాళ్ళు ఫస్ట్ నేను మీకు ఏదైతే చెప్తున్నానో నేను ఆచరించిన తర్వాత మీకు చెప్పాలి, అంతే కదా. ఇప్పుడు మనకు డాక్టర్ గంపా నాగేశ్వరరావు గారు ఉన్నారు. తను ఫస్ట్ కొన్ని లక్షల రూపాయలు పోసి తను ఎల్ఐసిలో వర్క్ చేసేటప్పుడు తనకు ఎక్కువ కూడా పబ్లిక్ తోటి, ఎదుటి వారితో మాట్లాడగలగాలి. తన డ్యూటీ మొత్తం అదే. ఎంతోమంది జీవితాలను, ఆ లైఫ్ ఇన్సూరెన్స్ అంటేనే ఎంతోమంది జీవితాలను మనం సేవ్ చేసే ఒక అద్భుతమైన ఇది. కానీ చూడండి, మంచి చెప్తా అంటే ఎవరు వినరు. చూడండి, నా యొక్క 2-3 యూట్యూబ్ ఛానల్ ఉన్నాయి. ఆ మంచి దాంట్లో ఇప్పుడు నేను చెప్తా ఒక ఛానల్ పేరు నాది, నేను చెప్తా ఛానల్ పేరు. దాంట్లో మంచి విషయాలు పెడతా ఉంటా. మంచి విషయాలు ఎవరు చూడరండి.
ఎవరు చూడరు, మంచి ఎవరు చూడరు. అదే వేరే యా కడప కింగ్ రైట్, లేకుంటే సంథింగ్ ఏదో ఇలాంటి డైలాగులు తోటి, ఒక పవర్ఫుల్ డైలాగ్ తోటి అప్పుడప్పుడు అవి పెడతా ఉంటాయి వేరే ఛానల్లా. అప్ప దానికి 40K లైక్, 50K 100K లైక్స్ వస్తూ ఉంటాయి. దీనికి మాత్రం ఒక 100 లైక్స్ 200 లైక్స్ మాత్రమే వస్తాయి. మంచి కదా, అదే చెప్తారు కదా, మంచి అమ్మాలి కంపల్సరీ. ఏమంటారంటే మంచి పాల ప్యాకెట్లు అమ్మాలంటే ఇంటింటికి పోవాలి, పాల ప్యాకెట్ అమ్మాలంటే ఇంటింటికి వెళ్ళి అమ్మాలి. అదే అంటే సాయంత్రం లైన్ కడతారు, పెద్ద లైన్ కడతారు విషయం. అర్థమైపోయింది చాలా మందికి, రైట్? అయితే అలాగే మనకు కూడా ఒక మంచి సార్ అప్పుడు దేశవ్యాప్తంగా ఇంటర్నేషనల్ వైడ్గా హిందీలో ఇంగ్లీష్లో ఎన్నో నేర్చుకున్న తర్వాత అవన్నీ కూడా నా తెలుగు వారికి తెలుగులో అందించాలి. అంత డబ్బు వాళ్ళు ఖర్చు పెట్టలేరు, లక్షల్లో ఖర్చు పెట్టలేరు, ఉచితంగా అందించాలి, తెలుగులో అందించాలని చెప్పేసి ఈ ట్రైన్ ద ఇంపాక్ట్ అనే సంస్థ స్థాపించి ట్రైన్ ద ట్రైనర్ వర్క్షాప్ అనేది మనకు దీని ద్వారా ఇలాంటి కార్యక్రమాలు ఇస్తున్నారు. కాబట్టి తను ఫస్ట్ ఇవన్నీ నేర్చుకున్నాడు, తను ఆచరించాడు, తను అన్వయించుకున్న తర్వాత మనకు నేర్పిస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు ఈ నేర్చుకున్న స్థితికి మనం వచ్చిన తర్వాత మనం ఎలా ఉండాలి, నలుగురికి ఆదర్శవంతంగా ఉండాలంటే మన డ్రెస్సింగ్ ఎలా ఉండాలి ఏంటి అనేది కూడా ఇవన్నీ మనకు ఇలా ఎథిక్స్ అండ్ ఎథికేట్స్లో మనకు నేర్పించడం జరుగుతుంది. దాని తర్వాత దాని తర్వాత ఇందాక నేను ఒక డైలాగ్ అన్నా, మహేష్ బాబుది ఒక డైలాగ్ చెప్పాను. అంటే మహేష్ బాబు ఫ్యాన్ అనుకోకండి, ఊరికే మహేష్ బాబు డైలాగ్ చెప్తున్నానని చెప్పేసి. అంటే మంచి ఎక్కడి నుంచైనా స్వీకరించాలని నా ఉద్దేశం. మంచి ఏదైనా కానీ మంచి ఏది నుంచైనా స్వీకరించాలి, చిన్నపిల్లల దగ్గర నుంచైనా నేర్చుకోవాలి మనం. మంచి విషయం. ఒక డైలాగ్, దానికి కొన్ని డైలాగులు మంచిగా అనిపిస్తుంది. ఏంటంటే కళ్ళున్నవాడు ఎదురుగానే చూస్తాడు, దిమాకున్నాడు రైట్ దునియా మొత్తం. అద్భుతంగా నాకంటే ముందు మీరే చెప్పేస్తున్నారు, సూపర్ సార్. సో అలాగే థింక్ క్రియేటివ్గా ఆలోచన చేద్దాం. నలుగురు వెళ్ళే మార్గంలో మనం వద్దు, నలుగురు నడిచే బాటలో మనకొద్దు. డిఫరెంట్గా ఆలోచిద్దాం, అవుట్ ఆఫ్ బాక్స్ ఆలోచిద్దాం. ఏ సమస్య వచ్చినా నా బతికింతే, నా జీవితం ఇంతే, నా గతి ఇంతే, నా తలరాతింతే, నా ఇంతే అంటే దేవుడు అంతే అంటాడు, తథాస్తు అంటాడు. అంతే కాదు, ఇంకా డిఫరెంట్లీ. ఏదైనా కానీ అసాధ్యం అంటూ ఏది లేదు, అన్ని సాధ్యం చేయగలుగుతాం. డిఫరెంట్గా ఎప్పుడు చేస్తామంటే డిఫరెంట్గా మనం థింక్ చేయగలిగినప్పుడు, డిఫరెంట్గా ఆలోచన చేయగలిగినప్పుడు. అలా మరి మనం డిఫరెంట్గా ఎలా థింక్ చేయాలి, చేసే పనిని క్రియేటివ్గా ఎలా తయారు చేయాలి, డిఫరెంట్గా ఎలా చేయాలనేది మనకి క్రియేటివ్ థింకింగ్ అనే సెషన్. ఎక్సలెంట్ స్పీకర్ అండి, మేము పేర్లు ఇప్పుడే రివైల్ చేయకూడదు కాబట్టి ఎక్సలెంట్ ట్రైనర్ అండ్ స్పీకర్. ఆ క్రియేటివ్ థింకింగ్ సెషన్ అనేది మీకు నేర్పించడం జరుగుతుంది. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి సో లీడర్షిప్ స్కిల్స్ అండ్ టీమ్ బిల్డింగ్. బేసిక్గా ప్రతి ఒక్కరికి అవసరమయ్యేది ఇది, ప్రతి సిచ్యువేషన్లో అవసరమయ్యేది. టీమ్ బిల్డింగ్, లీడర్షిప్ అంటే పొలిటికల్ లీడర్సే కాదండి, రాజకీయ నాయకులే కాదు. మనము ఒక ఆర్గనైజేషన్లో చేస్తున్నప్పుడు మనం ఎంప్లాయీగా, ఇందాక చెప్పాను కదా, నేను ఇంతే, నా బతికింతే, నేను వర్కర్గానే ఉంటాను, కింది స్థాయిలో, ఇవన్నీ ఏం అవసరం లేదు. కానీ కింది స్థాయిలో ఉన్నా కానీ నువ్వు ఒక లీడర్గా ఎదగాలంటే ఇల్లు నడిపియాలి, ఇంట్లో ఒక లీడర్షిప్ తీసుకోవాలి, ఇంట్లో పిల్లలు నడిపియాలి, సంసారం నడిపియాలన్నా లీడర్షిప్ క్వాలిటీస్ కావాలి కదా. నువ్వు ఇల్లు నడిపియాలన్నా, ఫర్మ్ నడిపియాలన్నా, ఆర్గనైజేషన్ నడిపియాలన్నా, టీమ్ బిల్డింగ్ చేయాలన్నా, ఏం చేయాలన్నా కానీ ఒక లీడర్షిప్ క్వాలిటీ, ఒక లీడర్ ఎలా ఉండాలి, లీడర్ అంటే ఎలా ఉండాలి అనేది, ఆ లీడర్షిప్ స్కిల్స్ అంటే ఏంటి, టీమ్ బిల్డింగ్ అనేది ఎలా ఉండాలి అనేది మనకు దీంట్లో ఒక అద్భుతమైన సెషన్ ఇందులో మీకు నేర్పించడం జరుగుతుంది. అటు పిమ్మట అటిట్యూడ్ ఆఫ్ ఎ ట్రైనర్. సో ఇది కూడా ఇందాక చెప్పిన దానికి రిలేటెడ్గా ఉంటుంది. మనం ఎలా ఉండాలి, ఎప్పుడు కానీ ఓటమి అంటే ఓటమి ఒప్పుకోకుండా ఎలా ముందుకెళ్ళాలి, ఎదుటి వాళ్ళకి మనం మాట్లాడే మాటలు ఎదుటి మనసులో ఎలా ఒక అగ్ని రగిలియాలి అనేది మనకి ఇందులో నేర్పించడం జరుగుతుంది. అంటే మామూలుగా నేను మొన్న ఒక సెషన్లో విన్నాను, ఒక చిన్న వీడియో కూడా చేశానండి. మామూలుగా మోటివేషన్ ఇంపార్టెంట్ అండి, నా ఉద్దేశం ప్రకారం మోటివేషన్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నేను ఒక సెషన్ చెప్పిన తర్వాత ఈరోజు నా సెషన్ వస్తుంది, ఆ పోస్టర్ రిలీజ్ అయింది. మా ఇంట్లో వాళ్ళు చూసి, మా పిల్లలు చూసి, మా ఇంట్లో వాళ్ళు చూసి, అబ్బా ఎంత బాగుందండి మీ పోస్టర్, సూపర్ అండి సెషన్ చెప్తున్నారంటే, అవును కదా అని చెప్పేసి ఇలా అంటే, సూపర్ మీరేంది బాగా చెప్తారండి, ఆ కిక్కే వేరండి. చెప్పిన తర్వాత ఇలా అయింది, అందరూ చప్పట్లు కొడతారు, మీకు తెలుసు, నాకు లాస్ట్ కొడతారు. అయితే చప్పట్లు కొట్టారంటే, చప్పట్లు కొట్టేశారంటే నాకు తెలుసండి మీరు సూపర్, మీరు పడే చెప్తారని చెప్పేసి ఇంట్లో వాళ్ళు అన్నప్పుడు అసలు ఆ ఈ మోటివేషన్ తోటి నెక్స్ట్ సెషన్కి అద్భుతంగా రెడీ చేయగలుగుతారు. నెక్స్ట్ సెషన్ ఇంకా అద్భుతంగా చెప్పగలుగుతా, ఇంకా సర్వీస్ చేయాలన్న ఒక ఉద్దేశం నాకు వస్తుంది. రైట్, మోటివేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి.
ఎస్. సో ఆ మోటివేషన్ తోటి మనం ఏదైనా సాధించాం, ఓ సూపర్, మీరేంత అద్భుతంగా సాధించగలుగుతారు, మా వకలా మేడం ఎంత ఈపీఎస్ అద్భుతంగా మెంటారింగ్ చేసింది అంటే తను నెక్స్ట్ ట్రైనర్ వర్క్షాప్ కి ఒక ఇన్ఛార్జ్ గా వర్క్ చేయగలుగుతారు. మా అపర్ణ మేడం, మా శ్రీనివాస్ సార్, ఎస్. సో ఇలా రెడ్డికి సార్, ఇంతమంది మా ఎదురుగా ఉన్నారు. సార్ మీరు ఒక అసైన్మెంట్ సూపర్ గా చేయాలంటే, అబ్బా శ్రీనివాస్ సార్ సూపర్ అన్నారు, నెక్స్ట్ ఇంకా ఎక్సలెంట్ గా ఎలా చేయాలని చెప్పేసి మార్గాలు వెతుకుతారు. అంతేనా కదా? సో అలా ఒక ఎదుటి వాళ్ళని ఇన్స్పైర్ చేసే విధంగా, మోటివేట్ చేసే విధంగా మనము మన అటిట్యూడ్ ఎలా ఉండాలి, ఒక ట్రైనర్ యొక్క విధి విధానం ఎలా ఉండాలి అనేది మనకు ఇందులో నేర్పించడం జరుగుతుంది. దాని తర్వాత మనకి ఒక విషయం అండి, మనం ఎక్కడికన్నా వెళ్ళాలి అంటే, ఇప్పుడు మీరు ఉన్నారు ఈ ట్రైనర్ వర్క్షాప్కి రావాలంటే మీరు హైదరాబాద్కి రావాలి. ఎస్, హైదరాబాద్కి రావాలంటే మనకు ఇప్పుడు 31st ఆఫ్లైన్ ఉంది. సికింద్రాబాద్ మినార్వా గ్రాండ్ హోటల్లో సాటర్డే సండే ఆఫ్లైన్ ఉంది. ఆఫ్లైన్కి మరి మీరు రావాలంటే, ఆ ఆఫ్లైన్కి రావాలని చెప్పేసి కారు వెళ్ళి కార్ కీస్ పెట్టి స్టార్ట్ చేసుకొని డ్రర్ స్టీరింగ్ తిప్పితే వస్తారా? అక్కడే తిరుగుతారు. ఎక్కడ తిరగదు? గాలి తిరుగుడు అంటారు. గాలి తిరుగుడు మీకు అంత ఐడియా ఉంటుంది. గాలి తిరుగుడు అక్కడెక్కడే తిరుగుతూ ఉంటారు. అలా కాకుండా ఒక గోల్, ఒక గమ్యం, నేను వెళ్ళాలి, మినార్వా గ్రాండ్కి వెళ్ళాలి, మినార్వా గ్రాండ్ హోటల్ ఇక్కడ అని చెప్పేసి ఒక ఫిక్స్ చేసుకుంటే, అప్పుడు కదా మినార్వా గ్రాండ్ హోటల్లో 7 గంటల వరకు నేను ఉండాలంటే, అప్పుడు మనం ఎన్ని గంటలకు లేవాలి, ఎన్ని గంటలకు ప్రిపేర్ కావాలి, ఎన్ని గంటలకు ఫ్రెష్ అప్ కావాలి, ఎలా వెళ్ళాలి, ఏ రూట్లో వెళ్ళాలి, ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది, అక్కడ మరి కార్లో వెళ్ళాలా, బైక్లో వెళ్ళాలా, ట్యాక్సీలో వెళ్ళాలా, అక్కడ పార్కింగ్ ఉందా లేదా, ఇవన్నీ కూడా మనకు మైండ్లో వస్తుంది. కాబట్టి ఆ గోల్ అనేది 7 o'clock వరకు మినార్వా గ్రాండ్ హోటల్లో రీచ్ అయి తీరుతాం. ఆ గమ్యమే లేకుంటే లేదు. నేను ఒక మోటివేషనల్ స్పీకర్ కావాలి, నేను మాట్లాడుతుంటే నలుగురి లోపల ఎంటికలను నిక్కబడుచుకోవాలి, సమాజాన్ని మార్చాలి, నా లోపల ఎంతో మార్చాలని తపన ఉన్నది, 4 మంచి మాటలు చెప్పాలని ఉన్నది అంటే, మరి దానికి ఒక లక్ష్యము, గమ్యము, నేను ట్రైనర్ వర్క్షాప్లో నేను జాయిన్ కావాలి. మరి మాట్లాడాలంటే మాటలు నేర్పించే వాళ్ళు ఎవరు ఉన్నారు? ఇన్ని రోజులు మనకు తెలియదు, ఎక్కడ నేర్చుకోవాలి తెలియదు, ఎవరు నేర్పిస్తారు తెలియదు, ఏ రూట్లో పోవాలి తెలియదు, ఏ ప్లాట్ఫామ్ ఉంటుంది తెలియదు. రైట్, ఇప్పుడు మీకు దొరికింది. ఎందుకు అంటే మీరు గోల్ ఉంది, మీకు నేను ఇలా కావాలి, ఒక మోటివేషనల్ స్పీకర్ కావాలి, ఒక ట్రైనర్ కావాలని ఒక గోల్ ఉంది. కాబట్టి ఇమ్మీడియట్గా మీకు ఒకటి ఈ జూమ్ లింక్ మీరు కనెక్ట్ అయ్యారు, ఈ లింక్ కనెక్ట్ అయ్యారు, దీంతో పాటు మీరు ఇక్కడికి వచ్చారు, ఇక్కడ నేర్చుకుంటున్నారు, ఇలా రకరకాల సబ్జెక్టులు నేర్చుకున్నారు. ఇప్పుడు మీరు ఓహో ఇదా అని ఇప్పుడు మీకు అర్థమైంది, ఇక్కడ రండి, ఇప్పుడు మీరు గోల్ అనేది అచీవ్ కాగలుగుతారు. అంటే గోల్ ఎలా సెట్ చేసుకోవాలి? మన గోల్ సెట్టింగ్, మరి నీ గోల్ సెట్ చేసుకోవడానికి నీ యొక్క అర్హత ఏంది, మన స్థాయికి తగ్గట్టుగా ఎలా చేసుకోవాలి, అది ఎలా రీచ్ కావాలి అనేది ఈ గోల్ సెట్టింగ్ అనే విషయంలో మనకు నేర్పించడం జరుగుతుంది. దాంతో పాటుగా గోల్ సెట్టింగ్ తర్వాత నెక్స్ట్ సబ్జెక్ట్ వచ్చేసి మనకు గోల్ సెట్టింగ్ తర్వాత స్వాట్ అనాలిసిస్ అనేది ఒక అద్భుతమైన సబ్జెక్ట్ అండి. స్వాట్ అనాలిసిస్ అనేది మనకు ప్రతిరోజు 1 second సార్ సో స్వాట్ అనాలిసిస్ అనేది మనకి ఎలా ఉంటుందంటే, ఇది ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క సిచ్యువేషన్ లో అవసరం ఉంటుంది మనకి స్వాట్ అనాలిసిస్ అనేది. స్వాట్ అన్మ్యూట్ లో ఉన్నారు చూడమా. మనము ఏదైనా స్టార్ట్ చేయాలంటే ఎప్పుడు కానీ మనము ఏం చేయాలంటే, మన స్ట్రెంగ్త్ ఏంది, 4 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. మన స్ట్రెంగ్త్ ఏంది, వీక్నెస్ ఏంది, ఆపర్చునిటీస్ ఏంది, థ్రెట్స్ ఏంది, ఈ విషయాలను మనం ఎప్పుడైతే మైండ్లో పెట్టుకుంటామో ఏదైనా కానీ విజయం సాధించగలుగుతుంది. దేంట్లో అయినా, మన పర్సనల్ లైఫ్లో అయినా, ఫ్యామిలీ లైఫ్లో అయినా, లేకుంటే మనం వర్క్లో అయినా, బిజినెస్లో అయినా, దేంట్లో అయినా కానీ ఫస్ట్ మనం ఈ 4 ఆలోచిస్తే, ఈ 4ని మనం కరెక్ట్గా అనాలిసిస్ చేయగలిగితే విజయం అనేది మన పాదాక్రాంతం అవుతుంది. సో ఈ సబ్జెక్ట్ ఎలా మనం మీకు విపులీకరించి చెప్పడానికి అద్భుతమైన వ్యక్తులు వస్తారు ఈ స్వాట్ అనాలిసిస్ అనే సబ్జెక్ట్. దాని తర్వాత మేము ఒకటి చూడండి, ఇంకొకటి మిమ్మల్ని ఇలా నేర్పిస్తూ వదిలేస్తాం అనుకుంటే మీరు పప్పులో సాంబార్లో కాళ్ళు చేతులు పెట్టినట్టే. మీరు ఎలాగో రెడీ అయ్యి వచ్చారు, ద శ్రీనివాస్ పెరుమాన్లా షో. మీరు అనుకున్నారు ట్రైనర్ వర్క్షాప్లో జాయిన్ అవుతున్నామని మీరు వచ్చారనుకుంటున్నారు, మీరు పప్పులో సాంబార్లో కాళ్ళు వేశారు, మీరు జాయిన్ అయింది ద శ్రీనివాస్ పెరుమాన్లా షో. ఏంటంటే ఇక్కడ భయానికే భయం పుట్టించే అద్భుతమైన ట్రైనింగ్ సెషన్ ఇది. సో ఇక్కడ మీకు ఇన్ని సబ్జెక్టులు చెప్తుంది కదా, వద్దాంలే, ఇందాంలే, వెళ్ళిపోదాంలే అని అనుకుంటే కుదరదు. మిమ్మల్ని మేము వదిలిపెట్టంగా. ఎట్లనో మొత్తానికి ఇది స్పైడర్స్ నెట్ అంటారు కదా, సాలీడు పురుగు, సాలిగూడు అంటారు కదా, సాలిగూడు అది ఏం చేయాలి, సాలిగూడు స్పైడర్కు ఏదైనా పురుగు వెళ్ళి దానికి టచ్ అయిందనుకో, టచ్ కావద్దు, టచ్ అయిందనుకో వెంటనే సాలిడ్ పురుగు మొత్తం చుట్టేస్తుంది, కళ్ళకుండా చేసేస్తుంది. అలాగే మీరు ఏదో విధంగా మాకు కనెక్ట్ అయ్యి వచ్చారు,
ఏం కనెక్ట్ అయ్యి వచ్చారు? మేము పబ్లిక్ స్పీకింగ్ నేర్చుకోవాలి, లేకుంటే స్టేజ్ ఫియర్ పొడగొట్టుకోవాలి, లేకుంటే అద్భుతంగా మాట్లాడాలి, ఇలా రకరకాల వాటితో మీరు ఇక్కడికి వచ్చారు. మీరు ఇక్కడ కనెక్ట్ అయ్యారు. ఇప్పుడు చూడండి, మిమ్మల్ని వదిలిపెట్టాము. స్పైడర్ చుట్టేసినట్టుగా మొత్తం చుట్టేసి మీరు అనుకున్నది మీరు సాధించే వరకు మిమ్మల్ని వదిలిపెట్టాము. రైట్? నేర్పించే మీకు పంపిస్తాము. మరి నేర్పించి పంపించాలంటే ఏం చేయాలంటే, ఇక్కడ గట్టు మీద నిలబడి ఇది ఎలా కొట్టాలి, మనం ఏం చేయాలి? గట్టి మీద నిలబడి నీళ్ళలోకి దిగి, చెరువులోకి దిగి, మనము కాళ్ళు ఇక్కడ మొత్తం ఇలా పడుకొని, చేతులు ఇలా ఇలా అనుకుంటూ, కాళ్ళని ఇలా ఇలా కొట్టుకుంటూ, నీటిని నీ కడుపు కిందికి తోసుకుంటూ ముందుకు వెళ్ళవాలంటే వెళుదామా? మునిగి చస్తాం. అలా కాదు. నీకేం చేయాలి? ఆ నీళ్ళలోకి తీసుకెళ్ళి అక్కడ పెట్టేసి మీ నడుము పట్టుకొని, లేకుంటే రబ్బర్ ట్యూబ్ వేసేసి, ఏదైనా వేసేసి, అప్పుడు కాళ్ళాడి చేతులాడి అని చెప్పేసి నేనున్నాను నీకు అంటూ మిమ్మల్ని పట్టుకొని ఒక్కొక్క స్టెప్ నేర్పిస్తే కదా మరి ఈ స్విమ్మింగ్ నేర్చుకునేది. అలాగే ప్రతి 2-3 సెషన్లకు ఒక అవుట్‌పుట్ ఉంటుంది. ప్రతి 2-3 సెషన్లకు మీకు ఒక అవుట్‌పుట్ ప్రాక్టీస్ చేపిస్తాము. మీతోటి మాట్లాడిస్తాము. మేము చెప్పుడు కాదు, మీతోటి మాట్లాడిస్తాము. యెస్, మీ లోపలి ఏదైతే ఉందో టాలెంట్ వెలికి తీస్తాము. మెంటార్స్ ఉంటారు, అద్భుతమైన మెంటార్స్ అండి. ఇక్కడ ఎవరు కూడా మీరు అనుకుంటే ఇక్కడ ఇన్‌చార్జ్ మనకి ఇన్‌చార్జెస్ కానీ, తర్వాత ఆర్‌పీ గానీ, ఇక్కడ చాలా పొజిషన్‌లో ఉన్న వాళ్ళు ఉన్నారు, మెంటార్స్ ఉన్నారు. వీళ్ళందరికీ మా గంప సార్ నెలకు రూ. 1,00,000, 2,00,000, 3,00,000 అకౌంట్‌లకు ఇచ్చేస్తారంటే మీరు కన్‌ఫ్యూజ్ అయినట్టే. వీళ్ళందరూ కూడా మంచి అద్భుతమైన పొజిషన్‌లో ఉన్నవాళ్ళు. యెస్. సో, ఒక్కొక్కరు లెక్చరర్స్ ఉన్నారు, ప్రొఫెసర్స్ ఉన్నారు, ఇండస్ట్రియలిస్టులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా వీరు నేర్చుకున్నారు. వారికి మంచిగా అనిపించింది. సార్, మహేష్ బాబు ఒకటి చెప్పిండు సార్, తిరిగి ఇవ్వకుంటే లావు అయిపోతామని చెప్పేసన్నారు. మేము లావు కావద్దు. సమాజానికి మేము నేర్చుకున్నది ఉచితంగా తిరిగి ఇవ్వాలని ఒక మంచి సంకల్పంతోటి వారు ఇక్కడ మెంటర్స్‌గా వీళ్ళిచ్చారు. ఇక్కడికొచ్చారు. వీళ్ళు ఏం చేస్తారంటే మిమ్మల్ని తీర్చిదిద్దుతారు. మీరు అవుట్‌పుట్‌లల్ల మీ లోపల ఏం తక్కువైంది? మాట్లాడేటప్పుడు బెరుకుతనం ఉందా? స్పష్టంగా మాట్లాడలేకపోతున్నారా? ఇంకా ఫియర్ ఉన్నదా? మీకు సజెస్ట్ చేస్తారు. మిమ్మల్ని గైడ్ చేస్తారు. మిమ్మల్ని పర్ఫెక్ట్‌గా ముందుకు తీసుకెళ్తారు ఈ అవుట్‌పుట్‌ల ద్వారా. రైట్? ఈ అవుట్‌పుట్‌లు మిమ్మల్ని షైన్ చేసేట్టుగా ఉంటుంది. దాని తర్వాత ఈ అవుట్‌పుట్‌ల తర్వాత నెక్స్ట్ మనం వెళ్ళేది ఆఫ్‌లైన్. ఆఫ్‌లైన్‌కి వెళ్తాం. ఆఫ్‌లైన్‌లో ఎలాగో మేము గంప నాగేశ్వరరావు గారు మనతో పాటు ఉంటారు. దాని తర్వాత పబ్లిక్ స్పీకింగ్‌కి సంబంధించిన మెయిన్ ఫార్ములా మీకు ఆఫ్‌లైన్‌లో నేర్పిస్తామండి. మెయిన్ ఫార్ములా అనేది ఆఫ్‌లైన్‌లో నేర్పిస్తాం. దాంతో పాటు కేవీ ప్రదీప్ సార్, అంతేగా డైలాగ్ ఫ్రేమ్. కేవీ ప్రదీప్ గారు అద్భుతమైన ట్రైనర్. మీరు తనని కలవాలంటే తనకు అపాయింట్‌మెంట్ దొరకదండి. ఈస్ ఎ గ్రేట్ యాక్టర్ అండ్ ఆల్సో గ్రేట్ ట్రైనర్. బట్ మనం ఏదైతే అక్కడ ఉంటామో 45, 50 మంది, 55 మందితోటి ప్రత్యక్షంగా మన కోసం 2:30 గంటలు మన కోసం కేటాయిస్తారు. పేరున పలకరించి ఒక్కొక్కరిని టచ్ చేసి నేర్పిస్తాడు. ఎవరి లోపల ఏ స్కిల్ ఉన్నదనేది మరీ బయటికి తీసి నేర్పిస్తాడు. అలాంటి అద్భుతమైన వ్యక్తులతోటి నేర్చుకునే భాగ్యం మనకు దొరుకుతుంది ఆఫ్‌లైన్‌లో. రైట్ మిత్రులారా, ఇవి మనం ఇక్కడ నేర్చుకుంటాము. సో, ఒకటే ఇక్కడ మనం ఏమున్నది ఏందంటే మీరు అయ్యో! ఇవన్నీ చెప్తున్నారు గదా! మరి ఇవన్నీ నాతోటి అవుతుందో? కాదో? ఏమైతదో? ఎలా? ఇవన్నీ భయాలు పక్కకు పెట్టండి సార్. భయాలన్నీ పక్కకు పెడదాం. ఎప్పుడైతే మనం భయాలను అధిగమిస్తామో జయం మన ప్రాదాక్రాంతం అవుతుంది. భయాలను ఫియర్‌ని వదిలేసేయండి. ఒకటి అడగండి. మీరు సెషన్ అయిపోయిన తర్వాత ఇవన్నీ మనం మీకు ఇప్పటివరకు చెప్పిన సబ్జెక్ట్ అన్నీ మీకు ఏమేమి నేర్పిస్తాం అనేది మీకు చెప్పడం జరిగింది. అయితే ఇంకా కొన్ని సజెషన్స్ ఏందంటే, సెషన్ అయిపోయిన తర్వాత క్వెషన్స్ అడగండి. ఎందుకంటే గంప నాగేశ్వరరావు గారు మీకు నేర్పించాలి, సమాజాన్ని బాగుపరచాలి, నేను నేర్చుకున్నది నలుగురికి పంచాలి, నేనొక్కడిని సమాజాన్ని ఏం చేయలేను. కొంతమంది ట్రైనర్‌లు తయారు చేస్తే, ఇంటికో స్పీకర్, ఊరికొక ట్రైనర్‌ని తయారు చేస్తే సమాజం బాగుపడుతుంది. మంచి నలుగురికి పంచాలని ఒక మంచి దృక్పథంతోటి మనకి ఇంపాక్ట్ ఫౌండేషన్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. దానిలో భాగంగానే ఉచితంగా మీకు అందరికి ఇవన్నీ అందించడం జరుగుతుంది. మేము కూడా ఉచితంగానే ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి మాకు ఎప్పుడు హ్యాపీ అనిపిస్తదంటే నేర్చుకున్న విషయాలు అంటే ఇక్కడ కూడా ప్రదీప్ సార్ ఏం చెప్తారంటే, ఇక్కడ కొంత మహిళా మనులను ఆదర్శంగా తీసుకోవాలంట. మహిళా మనులను ఈ నేర్చుకునే విషయంలో ఆదర్శంగా తీసుకోవాలంట. ఎందుకంటే ఊరుకోండి సార్, వీరేం సార్ ఊకే మహిళలను పొగుడుతుండ్రు అని చెప్పేసి నాగరాజు సార్ అంటా ఉన్నాడు అప్పటి నుంచి. అదేంటి సార్ అంటే మహిళలు పొగుడుతుండ్రు అని చెప్పి. ప్రదీప్ సార్ ఏమంటారంటే పురుషులకున్న ఒక గొప్ప లక్షణం ఏందట అంటే, పురుషులకున్న గొప్ప లక్షణం మంచి హ్యాపీ ఎంతసేపు చెప్పినా గానీ ఈ చెవుల నుంచి వింటామంట. ఈ చెవుల నుంచి అనుకుంటూ ఈ చెవుల నుంచి పంపించేస్తామంట. కానీ మహిళా మనులు ఏం చేస్తారట అంట తెలుసా? వాళ్ళు కూడా ఈ చెవుల నుంచి వింటారంట. ఈ చెవుల నుంచి కూడా వింటారంట.
ఈ చెవుల నుంచి కూడా వింటారంట. 2 చెవుల నుంచి విని ఏం చేస్తారంట, నోటి నుంచి డెలివరీ చేస్తారంట. నోటి నుంచి డెలివరీ చేస్తారంట. ఇక్కడ చెప్తారు, "అగో నీకు తెలుసా అనే ఒక విషయం చెప్పనా" అని చెప్పేసి వీరికి చెప్తారంట. వారికి చెప్తారు. ఆఖరికి పడని ఆడపడుచుకైనా చెప్తారు. అక్కడ ఎవ్వరు లేకపోతే ఆ స్టవ్, "ఏమే నీకు విషయం తెలుసా" ఆ స్టవ్‌కైనా చెప్తారంట. రైట్, ఇది ఒక మంచి క్వాలిటీ అంటారు. యెస్, మంచి క్వాలిటీ. ఎందుకంటే ఎప్పుడు గాని మనం విన్నది మళ్ళీ ఒకసారి రిహార్సల్ చేస్తే ఇక్కడ స్టోర్ అయి ఉంటుంది. ఎప్పుడైతే మనకిక్కడ సబ్జెక్ట్ ఫుల్లు స్టోర్ అయి ఉంటుందో, ఎక్కడ మాట్లాడమన్నా, ఏం మాట్లాడమన్నా, ఎక్కడ ఏం చేయమన్నా అనర్గళంగా మనం మాట్లాడగలుగుతాం. స్టేజ్ ఫియర్ అవన్నీ కూడా అధిగమించి సక్సెస్‌ఫుల్‌గా ముందుకు పోగలుగుతాం. కాబట్టి ఇక్కడ మనం మహిళామణుల్ని ఆదర్శంగా తీసుకోవాలని చెప్పేసి అంటే మహిళామణులు నొచ్చుకుంటే మన్నించగలరు. రైట్. యెస్. సో ఇది విషయం అండి. కాబట్టి సో ఈ విషయాలు ఇక్కడ మీకు నేర్పించడానికైతే మేము సిద్ధంగా ఉన్నాం. మీరు ఎలాగో ఇక్కడికొచ్చారో చెప్పాను కదా! స్పైడర్ లాగా మీరు మాకు తగులుకున్నారు. మిమ్మల్ని పాతకాలంలో ఒకటి చెప్తారు. పాతకాలంలో అప్పుడు ఈ టిక్కుమని ఒత్తంగానే ఆటోమేటిక్ మిషన్‌లలాగా అప్పుడు మిషన్‌లు లేకుండే. అప్పుడు బట్టలు ఉతకాలంటే ఏం చేస్తుండే అంటే ఫస్ట్ సర్ఫ్ నీళ్ళలో నానబెట్టి దాని తర్వాత దాన్ని సబ్బు పెట్టి రుద్ది ఆఖరికి బ్రష్ పెట్టి రుద్ది బండకేసి కొట్టి కుదిచ్చి వాటిని ఉతికి నీళ్ళలో కుదిచ్చి దులిపి పిండేసి దండ మీద ఆరేస్తాం. అప్పుడు తలతలాడే తెలుపు అని చెప్పేసేసి మనకు బట్టలు తెల్లగా కనబడుతుంది. అలాగే ఇప్పుడు మీ లోపల ఉన్న భయాల్ని, మీ లోపల నేను చెయ్యలేనేమో, నా వల్ల కాదేమో, నేను మాట్లాడితే నలుగురు ఏమనుకుంటారేమో, నేను ఇంత అనర్గళంగా మాట్లాడలేమో, నాకు మెమరీ లేదేమో, నేను బాడీ అంత ఈజీగా మీలాగా స్ప్రింగ్ లాగా తిప్పలేనేమో, అండ్ ముఖం మీద నాకు హావభావాలు, నేను ఎంత మాట్లాడినా నా ముఖం అట్నే మాటు ముఖం ఉంటది. ఇలా రకరకాల ఏవైతే మీ లోపల ఉన్నాయో ఈ మురికి అంతా కూడా పిండి, సబ్బు పెట్టి, రుద్ది, నీళ్ళలో కుదిచ్చి పిండి దులిపి దండ మీద ఆరేస్తాం. సర్టిఫికేట్ తీసుకునేడానికి తలతలాడే తెలుపు అన్నట్టుగా మీరు కూడా అద్భుతమైన స్పీకర్లుగా మాట్లాడారు. ఇది నా గ్యారంటీ. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఓవర్ టు హోస్ట్.